ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్. సాక్షాత్ శంకరాచార్యులకి, సచ్చిదానంద సరస్వతి స్వాములకి ప్రణామాలు చెప్తూ వాళ్ళ ఆశీర్వాదంని తీసుకొని శ్రీరామచంద్రుడు అందరుకును మనము శాంకర వేదాంత సౌరభ ఈ ఒక గ్రంథంని మనము అధ్యయనం చేస్తున్నాము. వెనకల దీన్ని ఏం చేసామో దాన్ని చూసుకొని ముందుకు పోతామంట. శంకరాచార్యుల్ని క్రాంతికారులు అంటారు. క్రాంతి ఏంటంటే ఈ ఈ ఇండిపెండెన్స్ కోసం చేశారు కదా, అట్లా క్రాంతి కాదు ఇది. అయితే ఇది ఒక విద్యావంతుల సొత్తు, ఇది పండితుల సొత్తు అయిపోయింది. వేదాలు ఉపనిషత్తులు మన సృష్టి చేసినప్పుడు, వేదాలు ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు సృష్టి చేసింది, మనిషిని సృష్టి చేసి దాని చేతిలో వేదాలు కూడా సృష్టి చేస్తే జనాలకి దీన్ని గైడెన్స్ కానీ డైరెక్షన్ కానీ అనిందే. అతను వాళ్ళు చేసే అంటే దీన్ని ఎవరితో ఒక పర్సనల్ ప్రాపర్టీను, ఆశ్రమాలు, దేవస్థానాలు, మసీదీలు, చర్చిలు పర్సనల్ ప్రాపర్టీ కాదు. అకస్మాత్ ఎవరో ట్రస్టీలో గిట్టీలో అయ్యిందే, దాన్ని నడిపించుకొని పోవచ్చు. బట్ ఈట్స్ నాట్ దేర్ ప్రాపర్టీ, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. దాన్ని ఇంకా ఇది అందరికీ అధికారం ఉంది. ఎట్లా అధికారం వస్తుంది అనేది శంకరాచార్యులు చూపించింటే దాన్ని చూస్తా ఉన్నాం. ఇప్పుడు శంకరాచార్యుల గ్రేట్నెస్ ఏమి? అపశూద్రాధికరణ అంట చెప్పేవాళ్ళు. అపశూద్రాధికరణ అంటే ఏమి? ఆడవాళ్ళకి, ఆమెను ఇంకా ఈ శూద్రులకి, వేరే దేశం వాళ్ళకి, ఈ వైట్ పీపుల్స్ కానీ, ముస్లిమ్స్, ఎవరికైనా కానీ, ఆడవాళ్ళకి, అంగవికలులకి ఈ వేదాలు వాళ్ళకి చెప్పకూడదు అంట, వాళ్ళ చెవులకు పొడకూడదు అంట చెప్పిండ్రే. బట్ శంకరాచార్యులు శాస్త్రంలో చెప్పింది ఉంది, అది అయితే వేదాల్లో ఉంది, అది నిజమే. అయితే ఇక్కడ అట్లా వాళ్ళకి అధికారం లేదు. అయితే వేదాల కొనలో ఉండేది, వేద అంతము లాస్ట్లో ఉండేది. అక్కడ మోక్షం అందరికీ అధికారం ఉంది. ఎలా? ఆ పరమాత్ముడు మనకు అందరికీ ఆత్ముడై ఉంటాడు, అందరి లోపల వాడే ఉండేది. వాణ్ణి నేను కనుక్కుంటాను అంటే నేను వద్దు, నేను ఎవరు? అట్లా శంకరాచార్యులు చూపించిందే దానికి ఒక సపోర్టు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే మనం. అంటే శాస్త్రాల్ని నెగ్లెక్ట్ చేయలేదు. అందరు జనాలకును ఆ మోక్షము అనేది చిక్కల్లా పొందేదానికి అందరికీ సహాయం కావాలా. ఎట్లా? ఉపనిషత్తు ఎనిబడి కెన్ స్టడీ. ఆ కర్మకాండలో ఉండే దానికి అధికారం వద్దు, మాకి కర్మకాండ మాకు వద్దు. అయితే ఇది జ్ఞానకాండం ఉంటుంది కదా, అది గో హెడ్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరికి అవసరం చదవండి, ఇది భగవద్గీత చదవండి, ఉపనిషత్తులు చదవండి, ఎనీబడి కెన్ డూ. కర్మం చేయాలన్నా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది. ఇఫ్ యూ ఫాలో యూ కెన్ ఆల్సో డూ, అంతే కావాల్సింది అది. సో ఇది వాళ్ళు చూపించినోళ్ళు శంకరాచార్యులు. దానికి మొదలు ఏమైందే, శంకరాచార్యులు వచ్చేట మొదలు ఈ దీన్ని పెట్టుకునేసి వాళ్ళు ఇది పండితులు సొత్తు ఉంటే చేయించిండ్రి, అంతే. అది పాయ. ఇది వాళ్ళ ఒక క్రాంతి. ఏం చేసిరేంట దీన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో అవన్నీ చెప్పింది ఆయా. వేదాను అనే తెల్లి బ్రాహ్మణుల దగ్గరికి పోతే నాకేం కావాలా? మా తండ్రి అయిన పాండురంగుడు నాకు ఉండాడు కదా, రాముడు ఉండాడు కదా, కృష్ణుడు ఉండాడు కదా, అల్లా ఉండాడు కదా, జీసస్ ఉండాడు కదా, వాడినే ప్రార్థన చేసుకొని నేను ముక్తులైతాము. ఎట్లుంటుంది చూడండి ఇది. ಮತ್ತೆ 4 ఆశ్రమాలు యావదన ఉండి, వర్ణాశ్రమాలు 4,
ఎక్కడైనా ఉండి ఎవరు కావాల్సిన ఎక్కడ కావాల్సిన మోక్షం పొందొచ్చు. చాలా అందరికీ ఆత్మరైంది దాన్ని ఇంకా దీన్ని బాగా చూపించారు. దానికోసమే ఈ విధుర వీళ్ళు అట్లా వాళ్ళందరూ కూడా ముక్లైండేది మనకి చూపించిరి. ధర్మవ్యాధ ఇట్లా వాళ్ళంతా. అయితే మనకు ఇప్పుడు మనం అందరూ శూద్రులే. ఎలా అంటే ఇప్పుడు ఎవరు మడి మైలిగే ఆచారాలు ఈ కార్యాలంతా ఎవరు చేసేకైతుంది అయ్యలేదు. మరి మనం ఏం ఫాలో చేస్తా ఉన్నామో పురాణాలు రామాయణము మహాభారతమే మనం పెట్టుకోమంది అక్కడ చెప్పిండే సింపుల్ సాధనాలు చేయాలా. ఏమని ఇదే యాత్రే గీత్రే గంగా స్నాన ఇట్లా చేయాలా, జపం చేయాలా. అవుటికే జపము ఇప్పుడు కలియుగానికి చాలా శ్రేష్టము. ఈవెన్ జప ఒకటే చాలు మోక్షమయ్యేదానికి. దాని చేత అంతా ఎట్లా చేయాలని చెప్పిండారు. కర్మయోగాలా చేయాలా, సహకారి సాధనలు కావాలా, ఇవన్నీ చెప్పిండారు. ఇవన్నీ మనం అట్లే చేసుకొని పోదాం. ఏకాదశి, శివరాత్రి, పండుగలు అట్లవన్నీ ఆచరణలో అవన్నీ పెట్టుకోవాలా. ఆమెనిక మన శంకరాచార్యులు అనేది భగవత్ భక్తులు. కొందరేం చెప్తారు అంటే శంకరాచార్య ఈజ్ ఏ లాజిషియన్, వాళ్ళు తర్కం చేసేవాళ్ళు అని చెప్తారు. సచ్చిదానంద సరస్వతి స్వామిలు చెప్తారు నో, హీ ఈజ్ ఏ సెయింట్, భక్తులు అంట చెప్తారు. అట్లా మన సచ్చిదానంద సరస్వతి స్వాములు కూడా హీఈస్ ఏ సెయింట్, భక్తులు. భక్తి లేకుండా జ్ఞానం చిక్కిలదు. ఒకే నాణ్యమ రెండు ముఖాలు, ఒకే కాయిన్, టూ ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్. మీరు జ్ఞానము నండి భక్తి అనండి రెండు ఒకటే. ఇక్కడ పరాకాష్ఠయ భక్తి జ్ఞానము రెండు ఒకటే అంట చూపించింది. ఇక్కడ మీరు ఏమేం చేస్తారో ఆ కర్మాలని యోగంగా పరివర్తన చేసుకొని కర్మయోగ, ఆ కర్మయోగ రూపంలో చేస్తే ఈవెన్ మీరు భోజనం చేసేది పెండ్లం బిడ్డను సాకేది అన్నీ కూడాను దాని చేతికి జపం పెట్టుకొని చేసిందే పాయ అంటే మన చిత్తశుద్ధి అయ్యి మనకి యమనియమాల్ని పాలనే చేసుకొని నేర్మైన సాధన శ్రవణ మనన ధ్యానం ఇప్పుడు చేస్తూ ఉండే శ్రవణము. ఇది నిజంగా శ్రవణం అయ్యేలే. మరి శ్రవణం అంటే యావది వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్. అవస్థాత్రయ చేస్తే వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్లో అక్కడ మనము రెక్టిఫై చేసుకుంటాము, వెరిఫై చేసుకుంటాము, టిక్ మార్క్ వేస్తాము. దో ఇట్ ఈస్ ఆల్సో శ్రవణ. దీన్ని మనము గౌణము ఉంటాము, అది నిజమైన శ్రవణం. ఇవన్నీ మనం చూసినాం. ఇవన్నీ చెప్పినోళ్ళు మనకి శంకరాచార్యులు, దాన్ని మనకు దాపి చూపుతున్నోళ్ళు సచ్చిదానంద సరస్వతి స్వామిలో. దాన్ని ఇంకా శంకరాచార్యులు హీజ్ ఏ భక్త శిరోమణి. ಮತ್ತೆ ఇంకొకటి ఇక్కడ వేదాల్లోపన ముందట్లా దాని చరిత్ర చూపించినోళ్ళు మన శంకరాచార్యులు. అది చూపించింది ఒకటే కాదు, తత్వము. తత్వం అంటే నేను ఎవరో, శాస్త్రం ఏమిటికి, ఇవన్నీ చూపించినోళ్ళు వాళ్ళే. దాని చేతికి బరీ ఇప్పుడు శ్రీమంతుడు కాని చెప్పిడొచ్చా ఎట్లు కావాలా, కుబేరును ఫ్రెండ్ చేసుకొనడి నువ్వా. ఇది చెప్పేది వాడు అయ్యేది ఎట్లా, నేను మన ఫ్రెండ్ చేసుకోవాల్సింటే ఎట్లు కావాలా, అది ఇంపార్టెంట్. అట్లా ఇక్కడ నువ్వు దేవుడైండవో అంత చూపించచ్చు తత్వమసి శ్వేతకేతో ఈ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్లో. బట్ ఆ తత్వంలో నిలిచేది ఎట్లా దాన్ని చూపించాలి కదా, అది సాధన. ఇక్కడ మనకి ఈ రీతి పాయ అంటే మనకు అన్ని క్లియర్ కట్ మిర్రర్లో మనం ఫేస్ చూసుకున్నట్లా. మన చేతిలో ఉండే నెల్లికాయ చూసుకునేకి మిర్రర్ కావాలన్నా వద్దు, అంత సులువుగా ఉంది. ఏమి తత్వ సాధనే. తత్వం అంటే మన నిజమైన స్వరూపము, సాధన అంటే దాన్ని సాధన చేసి అది పొందేది ఎట్లా, ఇది కూడా మనకు గుర్తు. సాధన చేసి దాన్ని ఇంకా మనం తత్వం అయ్యలే, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. బట్ నేను తప్పుగా తెలుసుకున్నాను. దట్ రాంగ్ ఐడెంటిఫికేషన్ షుడ్ గో అండ్ ఐ షుడ్ స్టాండ్ ఆన్ మై రియల్ ఐడెంటిఫికేషన్. అది దానికి సాధన కావాలా. ఆ చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇంకా లోపంతో నా మనసు పోయేదానికి సాధనలు కావాలా. ఏకాంతవాస, మౌన, సర్వకర్మ, అన్ని కర్మాలు పడిపోవల్ల.
కొనాకి అది అంత మాత్రం పెట్టుకోగలం. అది దానికోసము ఇక్కడ ఎట్లా మనము ఈ సీ లెవెల్ అంటాం కదా, దట్ ఈస్ ఎ బేస్ ఫర్ ఎవ్రీథింగ్. బెంగళూరు 3000 అబోవ్ ది సీ లెవెల్. ఎట్లా మెజర్ చేస్తే సీ లెవెల్ ఎప్పుడు ఒకే లెవెల్ ఉంటుంది, అది చేంజ్ చేయాలి మీరు ఎక్కడ పైన. ఆ దాన్ని పెట్టుకొని ఈ ఊరు ఇంత పైన ఉంది, కింద ఉంది, ఏం కావాల్సిన చెప్పచ్చు. పైన ఉంటే కొంత చల్లగా ఉంటుంది, కిందకి పోతే శక జాస్తి అయింది, ఇవన్నీ ఉంది మనకి. అదే రీతి ఇక్కడ సాధనలు చూపిస్తారు. సాధనలు చూపించిందే బేస్మెంట్ ఇది. ఇక్కడిని ఇంకా మనం ఎక్కడికి పోవాలా అన్ని చూపించేస్తారు. ఆమెనికి ఈ సాధనలు నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటే తత్వమేమి మనకు గుర్తయిపోయా. ఇప్పుడు నేను సాధనలు చేస్తుంటే సాధనలో నేను ఎక్కడ ఉన్నాను. మెడికల్ షాప్కి పోతాము, పోయిన తక్షణం అక్కడ అన్ని డ్రగ్స్ ఉంటుంది. అది చూపించిందే అయ్యోయ్యో ఇంత మందులు నేను నుంగలనా, నాకు ఆయలో ఉన్న పర్వాలేదు, సెత్నా పర్వాలేదు, నాకు వద్దు ఉంటానని ఇస్తాము. అట్లా కాదు, నా ప్రిస్క్రిప్షన్ ఏముంటుందో దాని ముందు నుంటే చాలు. అట్లా ఇక్కడ నాకి ఎక్కువ నేను ఇక్కడ ఓ ఊరిని ఇంకా ఇంకో ఊరికి పోవాల్సి ఉంటే ఇన్ని స్టేషన్ చెప్తుంది. వేర్ అయ్యాన్ నేను ఎక్కడుంటే అక్కడిని ఇంకా ముందు కంటిన్యూ చేయాలా అనేది ఈ శంకరాచార్యుల ప్రకారం పోతే మాత్రం గుర్తవుతుంది. సో దాన్నే ఇప్పుడు మేము భగవద్గీత లోపల ఇదే పుస్తకంలో కొనాలో ఉంది సాధనలు, దాన్ని నేను ఇప్పుడు అక్కడ చేస్తాను. భగవద్గీత ఎలా అంటే ధ్యాన యోగకు దావాల్సి ఉంటే ఇవి అర్థమైతే ధ్యానం అనేది ఏమేనేది అర్థమవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ధ్యానం అంటే ఏమేమీ చేయక ఊరుకో ఉండాల అంతే, ఇంకేమీ లేదు. వెరీ సింపుల్. మీరు ధ్యానం అంటే ఏం చేయాలా, ఏమీ చేయకూడదు, దేవుని మాదిరి ఉండప్ప అవుతుందా చూడండి, మీ చేతిలో అయితే గో హెడ్, యు ఆర్ కరెక్ట్. అంటే జపం చేయకూడదు, శ్రవణం ఇనకూడదు, మననం చేయకూడదు. ఆమెకి ఏం చే అక్కడ థాట్స్ దాకూడదు. మీకు సంకల్ప వికల్పాలు ఫస్ట్ స్టాప్ కావాలా. ఫస్ట్ ఎత్తుకుంటా నేను అది అవుట్ తోటు స్విచ్ ఆఫ్ కావాలా. ప్రపంచం స్విచ్ ఆఫ్ కావాలా. ప్రపంచం స్విచ్ ఆఫ్ అయితే నా కర్మేంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, స్విచ్ ఆఫ్. నెక్స్ట్ నా జ్ఞానేంద్రియాలు స్విచ్ ఆఫ్. ఆమెనికేమే నా మనస్సు స్విచ్ ఆఫ్ కావాలా. మనస్సు ఏం పోనీ సంకల్ప వికల్పాలు, లేకుంటే అది ప్రెజెంట్ టెన్సో పాస్ట్ టెన్సో, అది ఈ ఫ్యూచర్లో ఉండేదేలే, సారీ ప్రెజెంట్ టెన్స్లో ఉండలే, ఎప్పుడు అది పాస్ట్ టెన్స్ లేకుంటే ఫ్యూచర్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి దాకూడదు థాట్స్. ఇప్పుడు జపం చేయాలంట, జపానికి నేర్చుకోనేలే, వెనకలది ఏమో థాట్ వస్తుంది, ముందరది వస్తుంది, వెనకలది సెచ్చిండేది, ముందరది ఇంకా పుట్లే. ఎంత కష్టం చూడండి. ఇది నిలిచిపెట్టి అవుతుందా నా చేతిలో అయితే దెన్ బుద్ధి డిస్క్రిమినేషన్ వస్తుంది. అక్కడ నేను చేస్తా ఉండేది కరెక్టా తప్ప, నాకు ఇప్పుడు అక్కడ ఉండింటి ఎంత దుఃఖ ఇట్లవన్నీ వస్తుంది, అవన్నీ పేయడలా. చిత్త యావది జ్ఞాపకం దాకూడదు, అన్నీ కట్ కావాలి, ఆఫ్ చేయాలా, స్విచ్ ఆఫ్ చేయాలా. మనం పడుకునేటప్పుడు అన్నీ ఒక్కో లైట్ ఆఫ్ చేస్తాం రూముల్లో అంతా, ఇక్కడ డీపీని ఆఫ్ చేయడం అంటే కోనాకు ఉండేదే మనస్సును ఆఫ్ చేయండి. మీరు చేస్తే ఏముంటాం అక్కడ, ఆఫ్ చేస్తే మనస్సు అనాత్మ లేదు ఉంట, పాము లేదు ఉంట, మతి ఏముంటుంది, పగ్మే ఉండేది. దాన్ని తినిపించాలన్నా ఆల్రెడీ నేను దాన్ని అయ్యిండాను. మరి నాకు ఇక్కడ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఇంకా ఐ కెనాట్ ఐడెంటిఫై, అంతే ఉండేది అక్కడ. సో ఈ సాధనలు అని చేయాల. ఇప్పుడు మీ చేతిలో వచ్చేసి కైతుందా కూర్చొని ట్రై చేయండి. దిస్ ఈజ్ ధ్యాన. భగవత్పాదులు చూపించి చెప్తారు ఏమేమీ చేయకూడదు, ఏమేమీ చేయకూడదు అంటే ఇట్లా చేయి చూపిస్తారు వాళ్ళు. మీ మనసు ఎట్లా కావాలా, ఇట్లా కావాలా. ఆమెకి మనకు గుర్తవుతుంది, ఇప్పుడు నా మనసులోన థాట్స్ లే, ఇప్పుడు నా మనసులో థాట్ లేదు అనే కోనే థాట్ దాన్ని ఇడిచిడలా. మరి ఇడిస్తే ఏముంటుంది అక్కడ, నిద్రకు పేడిస్తాం అకస్మాత్ మనం కొత్తలో. నిద్రకు పోకూడదు, సమాధికి పోకూడదు. బట్ ఈ ప్రపంచం నాకేమీ గొత్తు కాకూడదు, నా పైన పాము పైన గొత్తు కాకూడదు, నాకి అంతుందా అక్కడ దావల. అట్లా వచ్చి ఓగ భగవత్పాదులు చెప్పేది అది ఒక సెకండ్ మీ మనసు ఆ స్థితికి దానే మీరు ఆ తత్వం కనుక్కుంటారు. కనుక్కొని ఎత్తుగా నేను చెప్పేకేయాలి. కనుక్కోని ఇంకా నేను ఆవుట్లు కొట్టినప్పుడు ఎట్లొస్తాను
అది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తిరగా క్వశ్చన్స్ ఉండకూడదు. అరే నేను ఇంకా రేపు ధ్యానం చేయాలా, ఇంకా కాలే. నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఉండాలి. పగ్గం చూసేమి, ఇంకా తాడు చూసేమి, ఇంకా పాము అనే దిగులు ఉంటుందా? ఉండకూడదు. అట్లా ఇక్కడ నో క్వశ్చన్స్. ఆమెకి మీకు సాధన చేయాలంట అనిపించకూడదు. మీకు ఇంకా ఆశలు ఉండకూడదు. కామక్రోధ లోభ మోహమద మాసర్ కించిత్ యాటం అంత ఉండకూడదు. అంత మాత్రం కాదు, వెనకలు లేదు, మొదలు ఉండే. ఇప్పుడు నేను కనుక్కోను మీకు పాయా. నాకు తాడు గొత్తైన తక్షణ పాము ఎక్కడికైనా పోతుందా, లేకుంటే కట్టి తీసుకొని చంపలనా? నో. మొదలునూ లేదు, ఇప్పుడు లేదు, ఆమెను ఇంకా లేదు, నాకు మాత్రం కాదు, ఎవరికూ లేదు. ఆ అనుభవం కావాల. ఇప్పుడు ఈ శరీరం నేను ఉంటే ఎవరన్నా చెప్పిస్తారా? ఏమైనా జపం చేయాలన్నా దీనికింత స్పష్టంగా అది నేను ఉంటుకొత్త అవుతుందంట. ఆ అనుభవం వచ్చిందా చూసుకుందండి. ఆమెకు వచ్చేటప్పుడు ఆనందం తీసుకుందా వాళ్ళ. ఎట్లా ఆవు ఈ ఎనుము పోయిందే కెసురు లోపల. కెసరు అంటే ఈ నీళ్లు గలీజు అంతలోపల ఉంటుంది, అవుట్లోపనే ఆరాంగా ఉంటుంది. అక్కడిని ఇంకా లేచి వచ్చేటప్పుడు తన కాల్ని ఇంకా మొన్ను నీళ్లు అంతా తొట్టి పెడుతుంది. అట్లా నేను ఆ ధ్యానం ఇంకా అవతలకు వస్తే ఆనందముని ఎత్తుకుందా వల్ల నా నా స్వరూపమే ఆనందము అనేది గుర్తు కావాలి. అప్పుడు ఎవటికి పోతాం మనం? అవతల పోయే జుజిబి విచారాలకి. నాకు అది కావాలా, ఇది కావాలా, పోతామా? నా అది మోక్షము అంటారు. ఇక్కడ సచ్చిదానంద సరస్వతి మా స్వాములు స్థానబద్ధ చూపిస్తారు. మన మనస్సు ఆవుట్లైనప్పుడు కర్మయోగ చేయాల. ఇప్పుడు ధ్యానం కూర్చుంటప్పుడు అయ్యలేదు. ఇప్పుడు నేను అంతే. నేనేం చేస్తానో మొదలు ఎత్తుకుంటూనే తెల్లవారు లేసినప్పుడు ఇప్పుడు నాకు 2:30కే హెచ్చరికైపోయా. లేసి కూర్చోముందే దీన్ని చేసేది ఫస్ట్ ఎత్తుకుంటానే జపం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలా, చేస్తూ ఉంటాము. పరడేటప్పుడు చేసేటప్పుడు అంతా ఈ ప్రవచనం అయిన తక్షణం జపం స్టార్ట్ అవుతుంది. అదంత కదే, ఇది రూఢి చేసుకోవాలా మనము. ఇది సాధన. దాన్ని కర్మయోగంలో చేయాల. నా కొడుకులకి కాయలవాస్ కానీ పెండ్లు కానీ ఇవన్నీ ఏమీ అడిగేకపోకూడదు. గొత్తాయా? ఆ కర్మయుగంలో చేశాయంటే చిత్తశుద్ధి అయితా పోతుంది. ఎన్ని జన్మాలు గలీజుందో అదంతా పోతే మీకొద్దున మోక్షం వచ్చింది మన కాలుపైనే పడుతుందంట. దానికి ఎవరు ప్రయత్నమే చేసే పని లేదు, అట్టుంటుంది అంటారు. బట్ మనది ఇంకా లోపంతో ఆ కల్మషం ఉండే వరకు తీస్తా పోవాలి. మనం చేయాల్సిందేదే అంత. ఇప్పుడు విచారాలు ఏంటిమే అదే అవుతా ఉండేది. బట్ ఫలాపేక్ష లేక చేయాలి. 4 కర్మయోగం రూపంలో చేయాలి. ప్రవచనం చేస్తే అట్లే చేయాలా. మీరు ఏమే చేయండి కర్మయోగంలో. కర్మయోగ ఇస్ ది బేసిక్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు దిస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది జపం. ఎలా? దేవుణ్ణి జ్ఞాపం చేసుకొని చేయాలి. 3 పొద్దులు దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటాం అంటే మీకు ఈ క్వశ్చన్ ఏమొచ్చి అక్కడ. దాన్ని ఇంకా ఇది. సో మన మనస్సు ఇది కర్మయోగ అవుతున్నప్పుడు మీరు కర్మయోగ చేసి మీకు కర్మయోగ నేను చేసిండేది అయింది, నెక్స్ట్ నేను ఏం చేయాలా అంటే మీకే గుర్తవుతుంది. కర్మయోగ చేసి అప్పుడు మీకు కర్మయోగంలో చేసే కార్యాలు మీకు వద్దు అనిపిస్తుంది. జైలుకి పోయి దొంగతనం చేసి బేజారైపోయా, శిక్షలు పొడింది ఇవ్వడం అట్లా ఏమనకు కావాలా ఇది ఈ కుక్కుపాడు అనుకోండి, వాడికే ఒక బుద్ధి వస్తుంది. అట్లా ఈ కర్మయోగ చేసి ఫలం లేదు, ఏమీ లేదు, దీనికి నేను సాయాలా అంట. కర్మాలు పొడిపోవల్ల కర్మ సన్యాస అంటారు. ఇప్పుడు మనకి కర్మం ఇడ్చేకొచ్చేలే. దానికోసం మనం ఏం చేయాలా? కర్మం చెయ్యి, ఫలాలు నేను రెండిడి ముందరికి నీకు కర్మాలే పడిపోతుంది. అది కావాలా? మన లౌకిక కర్మాలు, వైదిక కర్మాలు అన్నీ పడిపోతుంది. అప్పుడు గుణాహంతం సాధన రమణ మహర్షిలు, రామకృష్ణ పరమహంసలు ఏం కావాలి అప్పుడు? అదొకటే, ఇంకేమీ లేదు. అది కావాలా? అప్పుడు పెడ్లాము పిట్లు అది ఇది ప్రపంచం గమనమే ఉండాలి. అదొచ్చిందా? అది బాహ్య ప్రజ్ఞ, అవత ప్రజ్ఞ, ఎక్స్టర్నల్ వరల్డ్, ఇది ఇంటర్నల్ వరల్డ్. ఆ స్థితి దావల్ల కర్మయోగా నేను చేసి అప్పుడు మనకు చేసే మనసు వచ్చేలే. అప్పుడు ఊరుకు ఉండాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆశ్రమంలోనే వేరే ట్రస్టీలు నన్ను పిలుస్తారు. అక్కడికి పోతాము, ఆ స్కూల్లోకి యోగా చెప్పిస్తామంటారు.
మీరు పైడిచిదండి. నన్ను ఇడిచిటండి మీరు పోండి అంటాను. మొదలు నేను చేస్తున్నది. ఆశ ఉంటా ఉండే. ఇప్పుడు అట్లే ఏకాంతంలో ఉంటాం. మౌనంగా ఉంటాము. ఎవరిది మనకి గలాటం ఉండకూడదు. నన్ను మాట్లాడుకుంటే చాలు అట్లా అనిపించే షురువైతుంది. సో, ఇది అంతే ప్రవచనం నేను ఎన్ని దినాలు చేస్తున్నా గుర్తులే. సో, నాకి జస్ట్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఏ ఆపర్చునిటీ. నాకింకా చిక్కలేదది. ఆ చిక్కే అంటే ఆ సిట్యుయేషన్ ఐ విల్ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. ఐ హావ్ టు. అది స్టాప్ అయ్యాం ఇంకా ఈ ప్రవచనం చేసేది కూడా ఒక అర్చనే. అది ఇడిచిడల. అప్పుడు 3 పొత్తులు ఏకాంతంలో ఉండాల, మౌనంగా ఉండాల, నేనొకడే ఉండాల. ఈ సిట్యుయేషన్ చిక్కల కదా! దేవుడు అన్నీ చేవిస్తాడు. నాకు సార్ మీరు మీకు మోక్షం రావాలనే ఇప్పుడు ముక్తులవ్వాలనే మేము కోరుకుంటున్నాం సార్. వస్తే ఆ తర్వాత ఒక్క సెషన్ ఉన్నా చాలు మాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికే నేను చెప్తా ఉంటాను. అందరూ బ్లెస్సింగ్స్ కావాల్సి పడుతుంది. దాన్నింకనే ఒక వాన్ దేవునిది కానీ, గాలిది కానీ, అగ్గి దేవునిది కానీ ప్రతి ఒక్కరిది మనకు కావాలా. ఒకటికి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఈ అందరికీ ఎనుక తోడు రాముడే. వాడిని జ్ఞాపకం చేసుకుంటే అందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లు అయిపోతుంది. దాన్ని ఇంకా అయితే ఈ సాధనలు చేసేటప్పుడు అట్లా కావాలా. కాకుంటే ఎక్కడైతుంది రమణ మహర్షిలో ఎవరు చిక్కరి వాళ్ళు ఎన్నో ఏండ్లు వాళ్ళు ఉండ్రా లేదా ఎవ్వరికి గొత్తలే. ఆమెనికి వాళ్ళు డంగుర కొట్టే పనిలే. నేను ఆత్మను కనుక్కోవడం దాట చూడండి నెవర్. ఎక్కడైనా చక్కెర పొడి ఉంటుంది, స్వీట్ పొడి ఉంటుంది, మీరు డంగుర కొడతారా? పేపర్ వేస్తారా? అక్కడ చక్కెర ఉంది దాండ అంట చీమలకి ఎట్లా పుడుకొని పోతుంది అది. అట్లా బ్రహ్మజ్ఞాని ఎక్కడుంటే అక్కడ పుడుకొని పోతారు. వాళ్ళు పుడుకొని వచ్చే పనిలే. ఇంకొకటి వాళ్ళకి ఏమి వద్దు అట్లుంటారు. ఎవరైనా వస్తే చెప్తారు అట్లుంటుంది. అయితే కొందరు సచ్చిదానంద సరస్వతి స్వామిలో కనుక్కున్న ఇడిలే, భగవత్పాదులు కనుక్కున్న ఇడిలే ఇప్పుడు నాదైపోయా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇప్పుడు మనమే తీసుకోండి, అక్కడెక్కడో ఒక ఇది దాటుతూ ఉంటాము, అక్కడ జంప్ చేస్తాము, ఏమో అవుతుంది దాటడిస్తాము. లేకుంటే ఒకసారి ఆ తొట్టు ఈ తొట్టు మీ అమెరికాలో ఒక మాంది దింబేసి ఉంటారు. దింబి మాంది పీసు ఇది మానే రౌండ్గా ఉంటుంది. ఈ తోటి ఇంకా తోటి పోసి నేర్చుకొని పోవాలా. పాపం వయస్సు అయినోడికో ఆడవాళ్ళకో చేతులు పెట్టి మనం అట్లా ఇడిచి మేము కామెడీకి మనమేం చేస్తాం, మంది అయిపోయా మన బిడ్డలు అందరూ వచ్చింది అయిపోయా, వాళ్ళని కూడా హెల్ప్ చేసే పోతాం మనము. మనకి ఈజీ వచ్చాయంటే మనం వేరే వాళ్ళని బతికిచ్చే ట్రై చేస్తాం కదా. అట్లా వాళ్ళు కరుణై ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూనూ. అయ్యో వీళ్ళని పాపం ఏమైనా చేసి దడుము ముట్టి చేస్తాము అంటే అనిపిస్తూ ఉంటుందంట. దానికి అప్పుడు వాళ్ళ సాధన ఏమి ఉండేలే. వాళ్ళు అప్పుడు ఆవుతున్నా పర్వాలే, లోపల ఉన్నా పర్వాలే, వాళ్ళు 3 పొత్తులు ఆవుతలే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఒకసారి కొత్త ఇంకా వాళ్ళకి పాము లేదు అంటే వాళ్ళు అక్కడే కూర్చోవాలేమే, నాట్ నెసరీ. వాళ్ళ లోపల కించిత్ కామక్రోధాలు ఉండాలి, కొంచెం ఆస్తులు ఉండాలి, ఇవన్నీ సహజమైపోతుంది. వాళ్ళు చేసే పనులు ఎఫర్ట్లెస్, చాయిస్లెస్, స్పాంటేనియస్, న్యాచురల్ కర్మయోగాలు. వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. జీసస్ మీరు ఇంకా వాళ్ళకి తొందరయండి, వాళ్ళని ఇంకా రివర్స్ వచ్చేదే లేదు ఎప్పుడూ. ఇంకా మంచిది వస్తుంది. మనం రాళ్ళు కొడితే వాళ్ళు పూలో కొడతారు. ఇది అయ్యింటుంది వాళ్ళకి లోపంతో. వాళ్ళకి గుర్తవుతుంది, రియలైజ్ అయితే నేను వాళ్ళు ఒకటే. నాకు గుర్తుంటుంది నేను వాళ్ళు ఒకటి అంట. బట్ వాళ్ళకి గుర్తుండలే. వాళ్ళకి నువ్వు వేరే నేను వేరే. అప్పుడు వాళ్ళు ఏమైనా మనకి హింసియచ్చు, బిడ్డ మనకు తొన్నొచ్చు, ఎదిపైనే తొన్నొచ్చు, అయినా నేను కాలుకు ముద్దు పెడతాను, నొప్పు కావచ్చు. అట్లా అవుతుంది చూడండి. సో మనము లోపలికి కావాలా, లోపల చేసే సాధన అది. ఇప్పుడు స్వాములు చెప్తా ఉండరు, మనకి మనస్సు ఆకుతోటి ఉన్నప్పుడు ఆకుతూ ఉండాల, మనస్సు కొంచెం లోపం తోటిపోతే లోపం సాధనలు చేయాల. లోపం సాధనలు ఏం చేసేది, చిత్తశుద్ధి అయ్యింటేనే మీరు లోపల పైకి అయ్యేదే, లేకుంటే మీరు కూర్చోపెట్టేకయ్యలే. మనమని ప్రాణం తీసేస్తుంది. మా ఫ్రెండ్ నేను చెప్పాను కదా, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అక్కడ క్లినిక్ అంతా ఉంది. అమెరికాకు పోతే వితిన్ 2-3 మంత్స్ వాళ్ళ కూతురింట్లోపున వాళ్ళకి బీపీ షుగర్ అంతా జాస్తి అయిపోతుందంట. యాలరా అంటాడితే నాకు అక్కడ రెస్ట్లెస్ అయిపోతాను రా, నిద్ర వచ్చలేదు, నాకేమీ పొందలేకుండా అట్లా అయిపోతుంది అంటాడు. ఏం చెప్తారు ఈ తరన. వాడు నన్ను అడుగుతాడు, 6 నెలలు నువ్వు ఎట్లరా ఉంటావు అంట.
అయ్యే నాకు మాకు రూఢ అయిపోయిందిరా అంట నేను. ఇప్పుడంతూ నేను ఎక్కడ పయ్యలేదు. అయినా నాకు నాదే టెస్ట్ నేను చేసుకున్నాను. అబౌట్ 25 ఇయర్స్ బ్యాకు. అప్పుడు నా పెళ్ళాం కూడా పర్మిషన్ ఇచ్చింది. పోండి మీరు ఎక్కడైనా ఆశ్రమంలో ఉండాల్సిన పోండండి మీరు ఆశపడతారు అంట. అప్పుడు నా మిసెస్‌ని వాళ్ళ అక్కింట్లో ఇడిచేసి తిప్టూరు అంట. అక్కడ పక్కలో ఒక ఊరుండే పల్లు రామోహళ్ళి అంటనో ఏమో. నేను 3 దినాలు ఉండాలా అంట పోయింది. అప్పుడు అంతలోపున కులకర్ణి స్వాముల దగ్గర స్వామి నేను ఇట్లుండాలా నాకు ఈ పుస్తకంలో ఏమేమి మననం చేయాలంట అంతా రావిచ్చుకొని పోయింటిని. ఎక్కడ టిక్ మార్క్ ఏపించుకొని పోయింటిని ఈ పాఠాలని. 3 దినాలు నా చేతిలో ఉండెక్కాలేదు. 1:30 దేనికి పారొచ్చేస్తుంది. ఫస్ట్ ఎత్తుకుంటూనే వాకింగ్ పోతా ఉండలే. ఆమెను ఇంకా సాయంకాలం పోతే వాకింగ్ పోయొచ్చు. మాట్లాడట్లేదు. మాట్లాడేది నిలిచిపెట్టింటిని. 3 దినాలు నా చేతిలో కాలం కలిసెక్కాలేదు నాకే. అబ్బబ్బా! నా చేతిలో అయ్యలేదు నేను వాపస్ వచ్చేస్తాయి. ఇది నిదానంగా రూఢి చేసుకోవాలా. ఇప్పుడు అన్నింటిని ఇంకా రూఢి అయ్యిండేదాన్ని ఇంకా జస్ట్ ఐ కెన్. ఇప్పుడు క్లినిక్ అంతే. నేను ఇడిచేటప్పుడు ఫస్ట్ తెల్లవారిపోతే క్లోజ్ చేస్తున్నాయి. సాయంకాలం మాత్రం పోతున్నాం. తెల్లవారు కెన్ ఐ స్టే? వితౌట్ దట్ ఈ బుక్సో గిక్సో ఈ ఆధ్యాత్మంలోనే ఉండాలంట. నాకు 3 నాకు ఈ ఆధ్యాత్మం వచ్చినప్పుడే 1990s లోపున 3 ఇయర్స్ క్లినిక్ కంప్లీట్ క్లోజ్ చేయించండి. అప్పుడు ఇదే పని చేస్తా ఉండింది. తెల్లవారు టిఫిన్ చేసేది, అక్కడికి పోయిడ్చేది బ్యాగ్ ఎత్తుకొని ఒక పుస్తకం ఎత్తుకొని అక్కడే ధ్యానమో జపమో పుస్తకం చదివేదో పుస్తకాలు చదివేది జాస్తి. కాదు ఏమిటి చెప్పినాయి అంటే ఇది మనకు రూఢైతే అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయితే అట్లా ఉండేకైతే లేకుండా అయ్యలే. అది మౌనం ఉండల్లా. ఇంకొకటి నా ప్రాబ్లం ఏమో ఐ డోంట్ నో. ఈ విపశన మెడిటేషన్ అని పోతే 10 days అంతా ఫ్రీ ఫుడ్. అక్కడ నాకు పోతే నిద్రే వచ్చాలి. 2-3 days అయిపోయి ఇంకా అక్కడ మాట్లాడట్లే ఎవరును. ఒకరి దగ్గర మాట్లాడకూడదు 10 days. నాకు ఈ 2 days 3 days అయిన తక్షణము మీరు రాత్రి ఎక్కడన్నా పడుకోండి నిద్ర వచ్చాలే. నేను ఆ గురువుని పోయి అడుగుతా ఉంటున్నాను, స్వామి నాకు చదివేకి ఇచ్చాడండి, నేను చదువుకుంటాను, నాకు రాత్రిపోతే నిద్ర వచ్చాలే. నాకు ఎట్ట నిద్ర వస్తుంది, నేను ఎప్పుడు పడుకున్నా నిద్ర వస్తుంది, ఎప్పుడు కావాల్సిన లేసి నా పనులు చేయొచ్చు. కొనకి వాళ్ళు లేదు ఇక్కడ ఏమి చేసేట్లు లేదు అంట. ఎనీహౌ ఐ సఫర్డ్. అది ఎలాంటి నాకు ಗೊತ್ತలే. మాతాజీలు నడుకుని అందరు నడుకుని నాకు ఉత్తరం చిక్కలే. ఇప్పుడు ఇంకా నేను ఆ తర మౌనం చేయలే. ఇప్పుడు చేసి చూడాలా ఏమైనా. కానీ ఇక్కడ మన చిత్తశుద్ధి అయ్యింటే ఏకాంతంలో ఉండేకొస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? జపం చేసుకోవాలా. ఇప్పుడు జపము కూడా మీకు ఇడిచేకైతే ధ్యానం చేయాలా, శ్రవణం చేయాలా. శ్రవణం అంటే చేగిడిచినాము. ఇప్పుడు శ్రవణం కాదు, మననము. మననం అంటే ఏమి? ఆ మనసులో మనము అవస్థాత్రయ తీసుకోందే ఒకడే ఉన్నప్పుడు అవును కదా, ఇది వేకింగ్ స్టేట్కి వచ్చేది, డ్రీమ్ స్టేట్కి వచ్చేలే. డ్రీమ్ స్టేట్ కండ్లు మూసుకొని అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాల పూర్తి. దాన్ని చెయ్యల్లా. అట్లా చేస్తూ ఉన్నట్లే మనము అవును కదా అంటే ఆత్మంలోకి నేను స్టాండ్ పాయింట్ తీసుకోవాలా. అది రియలైజ్ అంటాం. అయ్యలే. దీన్ని రిపిటేషన్గా చేయాల. ఒక్కొక్కసారి ఒక ప్రక్రియ తీసుకోవచ్చు, ఒకసారి అవస్థాత్రయ, ఒకసారి పంచకోశ, ఇట్లన్నీ ఉంది. ప్రక్రియలు మస్తు ఉంది. అట్లా బదలాయించుకోవచ్చు. గోపీనాథ్లు ఇవి చేస్తూ ఉంటారు. అట్లా నేను అది చేస్తాను, ఫస్ట్ జపం చేస్తాను. నా జపంకి ఇంకా ఒక జంతువులకు పోతే ఇప్పుడు ఇవి చేస్తాను. ధ్యానంకింత ఒకసారి ఇంకా మననం చేస్తాను. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, 3 చేసేకయ్యలే. ఏం చేస్తున్నానో నాకు ಯಾವುದೋ యోచనలు వచ్చే షురు అవుతుంది. యోచనలు అంటే ఇవే ఈ శాస్త్రానికి సంబంధపడినది. అప్పుడు పుస్తకం తీసుకొని చదివేకి షురు చేస్తాం. అట్లా మనం చూసుకోవాలా. ఇప్పుడు నాకేం చేసేకైతుంది అంట. అట్లా ఇప్పుడు నేను పుస్తకం తీసుకుంటే 4 hours కంటిన్యూస్గా కూర్చొని నేను చదువుతాను. నా చేతిలో 3 hours 4 hours కంటిన్యూస్గా. అప్పుడు నా మనసు ఎక్కడా పోయేలే, కంప్లీట్ అక్కడే ఉంటుంది. నేను ఆ పుస్తకాలు చదివే వరకును. జపంలో నాకు అట్లా అయ్యలేదు. ఇంకా జపం చేస్తూ ఉంటే కొన్నిసార్లు స్థితి వస్తుంది. వచ్చిన తక్షణం కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఇంకేమీ ఉండలే. కొన్నిసార్లు ఇలా జపము ఇడిచిండేది అనుభవము ఉంది. జపం ఇడిచినాను. ఒకసారి అమెరికాలో కూర్చొని ఆ ట్రీ హౌస్లో చేస్తూ ఉన్నాను. జపం ఉన్నట్టు నిలిచిపోయింది. బట్ స్విచ్ ఆఫ్. అది ఏమైందో నాకు వద్దులే. ఒక 10 minutes 15 minutes 1/4 గంట మనకు టైం ఫ్యాక్టర్ గుర్తయ్యాలి, చూసుకుంటే గుర్తవుతుంది. తిరిగి వచ్చి మీకు అరే ఎక్కడికి పోయింది నేను, బట్ నిద్ర కాదు. అది ప్రాబబ్లీ సమ్ సార్ట్ ఆఫ్ సమాధి. బట్ మొత్తం లైట్మా లే ఎలా ఎగైన్ కామక్రోధాలు
అది మనం చెక్ చేసుకుంటా ఉండాల. అట్లా కొన్నిసార్లు ఇట్లంతా అవుతుంది. స్టేట్ మస్తుగా వస్తుంది డెవలప్ అయ్యేటప్పుడు కొన్ని. ఇవి మనం చెక్ చేసుకోవాలి. నా స్థితి ఇప్పుడు ఎక్కడుంది అనేది అట్లా చూసుకుంటా మనం సాధన చేసుకొని పోవాలి. కర్మయోగ ఇంకా నెక్స్ట్ స్టెప్ బరీ మైండ్కి ఉండేది ఉంటుంది, యమనియమాలు. అవి మనం చేయాలి. అదేమి ఇంకా దానికి ఆ సాధన చతుష్ట యోగ్యతే నిత్యానిత్య వస్తా ఇక్కడ ముందుకు వస్తుంది, చూస్తామంట. ఇట్లా మనకి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ వచ్చి చిత్త ఏకాగ్రత కంప్లీట్ మనకి మనసు శుద్ధమవుతుందో అప్పుడు శ్రవణ మనన ధ్యానము జపము మనకి చేతికి దక్కుతుంది. వీ కెన్ టేక్ ఏ పాయింట్, స్టాండ్ పాయింట్ దేర్. సచ్చిదానంద సరస్వతి స్వాములు సన్యాసిలు అయ్యేమి ఇంకా 50 ఏండ్లు వీళ్ళు ఇది చేసుకొని వచ్చిన పుస్తకాలు రాసేది, చదివేది, ప్రవచనం చేసేది చేసి ఇంకా సన్యాస దీక్ష తీసుకొని 2-3 ఇయర్స్ కొంచెం వాళ్ళు లోపంతోటే ఉంటారు. సాయంకాలం వారానికి ఒకసారి 2 సార్లు క్లాస్ చేస్తూ ఉంటారంట వాళ్ళు చెప్పేది. ఈ తర భగవత్పదులు 6 months ఒక రూమ్లో ఉండిందే, ఆవులు కట్టే రూము, వాళ్ళే వంట చేసుకొని 3 పొద్దుల ఉండిందే, ధ్యానం ఒకటే చెయ్యాలా. ఇది చాలా కష్టం ఉంది. ఇది అందరూ చేసే కయ్యలే ఏమైనా కానీ, బట్ మనం మనసు చేస్తే చెయ్యొచ్చు. సో ఇక్కడ చూడండి స్టెప్స్ చెప్తారు ఉంటాను దానికి. ఇది ఇక్కడ చూపించుకుంటే మనం కొత్త అయ్యలే అంటే చెప్తా ఉన్నారు. ఓకే, ఇక్కడికి ఇంత చాలు. ఒట్లో మన శంకరాచార్యులు ఇడిస్తే శంకరాచార్యుల మాదిరినే అపర శంకరాచార్యులు ఉంటే మన సచ్చిదానంద సరస్వతి స్వాములు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ పాఠానికి పోతా ఉన్నాను. మొదలనే ప్రకరణము సానా ఇక్కడ ఇంకా మనకి పాఠాలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి వరకు ఇంట్రొడక్షన్ పీఠిక ఉండింది, ముగిసింది. ఇప్పుడు యూట్యూబ్ మా దాంట్లో శాంకర వేదాంత సౌరభాలు మొదలనే ప్రకరణము, ఫస్ట్ ప్రకరణ. చాప్టర్ పేరు ప్రకరణ అంటారు. 2 తర జిజ్ఞాసులు ఉంటే ఇక్కడ జిజ్ఞాసే అంట. ఏమది 2 తర జిజ్ఞాసే? ధర్మ జిజ్ఞాసే, బ్రహ్మ జిజ్ఞాసే. ధర్మ మనకే ಗೊತ್ತು. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధర్మ విచారం ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మ తీసుకోండి, చూడండి అక్కడ క్రిస్టియన్ ధర్మ, ముస్లిం ధర్మ, హిందూ ధర్మ, సిక్ ధర్మ, మీరు ఏం చెప్పినా అన్ని ధర్మాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యావదైనా తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ధర్మం విచారం చూపిస్తూ ఉంటారు బాగా. రామాయణం పూర్తి ధర్మమే. ఇప్పుడు రాముడు కాడకపోయేది, భరతుడు వచ్చింది వాడిని అడిగేది, ఇవన్నీ ధర్మానికి సంబంధపట్టేది. ఇప్పుడు పాండవులు యుద్ధమయ్యేది, ఇవన్నీ ధర్మానికి సంబంధపట్టేది. ఇది ధర్మము. దానికోసమే ధర్మం అంటే ఏమి అంటే, ఇప్పుడు నాది వెహికల్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతే. అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తే ఐఎమ్ ఆల్సో సేఫ్, ఆపోజిట్ పార్టీ ఆల్సో సేఫ్, వి బోత్ ఆర్ హ్యాపీ. దాన్ని ధర్మం అనిపిస్తుంది. అవుట్ కోసము అందరూ ధర్మం ఫాలో చేయాలా. ఎట్లా వెహికల్ వచ్చిన తక్షణ దానికి ధర్మము అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పరు. అట్లా బ్రహ్ముడు మనుషుల్ని పుట్టించి ఇంకా వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేయకుంటే వీళ్ళకి దావచిక్కలేదు. అందరూ రియలైజ్ కావాలా, అక్కడికి పిలుచుకొని పోయేదానికి ఇవన్నీ, బట్ హ్యాపీగా పోవాలా అనిందే. అవుట్ కోసం ఇవన్నీ చేసి మనకి ఇవన్నీ కొంచెం బ్యాక్గ్రౌండ్ గుర్తుంది. ఇది ధర్మ. మీరు ఎక్కడే పోండి, హిందూ ధర్మ, ముస్లిం ధర్మ, క్రిస్టియన్ ధర్మ, పార్సీ ధర్మ, జైన ధర్మ, బుద్ధిజం ధర్మ, మీరు ఏమైనా పెట్టుకోండి, అంత ధర్మము. ఇక్కడ వాళ్ళు నమ్ముకోవాల, ఆధారం ఏం లేదు. ఎవరో చెప్పరే, క్రిస్టియన్ ధర్మ జీసస్ చెప్పిండాడు, ముస్లిం ధర్మ మొహమ్మద్ పైగంబర్ చెప్పిండారు, బుద్ధిజం ధర్మ బుద్ధుడు చెప్పిండాడు, మన హిందూ ధర్మ భగవద్గీత కృష్ణుడు చెప్పిండాడు. బట్ మన ఈ భగవద్గీతకు వేరే పుస్తకాలకు వ్యత్యాసం ఉంది. భగవద్గీతని కృష్ణుడు చెప్పిన వేదాల్లో ఉండే కోన ఉపనిషత్తులు సారాంశం ఉండేది అక్కడ. దానికే దీనికి పంచమ వేద అనేది, దాన్ని వేదాంత అంట కూస్తారు భగవద్గీతని. అంటే జ్ఞానకాండము,
జ్ఞానకాండం అంటే ఇక్కడ మోక్షము చెప్తారు, ధర్మం చెప్తారు, మోక్షం చెప్తారు, సాధన చెప్తారు, అంతా చెప్తారు దానికోసము ఉండి. సో మనకి ధర్మ అంటే కొంచెం గుర్తాయా? బ్రహ్మ అంటే ఇప్పుడు మనము అవస్థాత్రయ, హ్యాపీ అనాలిసిస్, హూ యామ్ ఐ, ఇది బ్రహ్మ అంటే ప్రతి ఒక్క మనుషులకి ఇది కాదు నా నిజమైన స్వరూపం, దీని ఎనుక తొట్టుంటుంది. అట్లా పాము కాదు, పగ్గుము, ఈ శరీరం కాదు, ఆత్మ, అందరికీ అది ఉంటుంది. అది కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు దాన్ని రీచ్ అయ్యేదే ప్రతి ఒక్క మనుష్య నిజమైన కర్తవ్యము అనేది. సో ఈ ధర్మము అనేది మీరు 4 ఆశ్రమాల్లో ఉండండా, 4 వర్ణాశ్రమాలు, 4 ఆశ్రమాలు గొప్ప కదా, నేనంతా డిస్కస్ చేస్తున్నాయి. అక్కడంతా బేస్మెంట్ ధర్మే. ఎవరికైనా కానీ హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ వాళ్ళ ధర్మం ఏముంటే అది. ఇంకొకటి కొంచెం వేరియేషన్ కావచ్చు వాళ్ళ ధర్మానికి మన ధర్మానికి, బట్ కామన్ ఫ్యాక్టర్లు అన్నీ ఒకటే ఉంటుంది. గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సత్యం చెప్పాలంట, సత్య హరిశ్చంద్ర, మోసం చేయకూడదు, సుడి చెప్పకూడదు, హింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మనకి ఏమి దేవుడు ఇచ్చింటాడో దాంట్లో తృప్తిగా ఉండాలా. ఇవన్నీ ధర్మం, అన్ని అందరూ ఫాలో చేస్తారు. ఇవి ఎవరు చేస్తారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మంలో వాళ్ళు చెప్తారు ధర్మం చేయండా, ఆమెనికి క్షమించండా, ఎవడన్నా ఒకడు చంపలు కొడితే ఇంకొక చంపలు చూపించండా, రాళ్ళు కొడితే పూల్లో కొట్టండా, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. క్షమాగుణము, ఇవన్నీ ధర్మానికి సంబంధపట్టేదే. ఆమెనికి వీళ్ళు ఖురాన్ తీసుకోండి, సజన్ రే జూట్ మత్తు బోల్లో ఖుదా కే పాస్ జానా హై, చూడండి అక్కడను సత్యం చెప్పండి అని చెప్తారు. ఇవన్నీ ధర్మానికి చేరి. ఇప్పుడు వాళ్ళని మీరు ప్రశ్న అడగండి, సత్యం చెప్పాలా, నాకేం లాభం? స్వర్గానికి పోతారు అంతే. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఇట్లా ఏమైనా చెప్తారు. మీరు ఖురాన్ అడగండి, బైబిల్ అడగండి, వీళ్ళు జైనులను అడగండి, లేకుంటే బుద్ధిజంలు అడగండి. బుద్ధిజం వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు పునర్జన్మ అంటే ఒప్పుకుంటారో, మోక్షము దేవుడు ఉంటే అవన్నీ ఏమీ లేదు, అవన్నీ ఊరికి ఇమాజినేషన్, దానికి శూన్యము అనేస్తారు వాళ్ళు. సో వీటికి అన్నిటికీ ఆధారము వేదాలు. ధర్మము యావత్పై నిలిచింది అంటే బ్రహ్మ జిజ్ఞాస పైన నిలిచింది. ఎట్లా ఇప్పుడు చూపిస్తారు. ఒక ఆర్డర్లో పోతాము, మీకు క్లీన్ కొత్తయింది. ఇప్పుడు ధర్మ జిజ్ఞాసే, బ్రహ్మ జిజ్ఞాసే మీకు అర్థమాయా? ఇక్కడ మన ఋషిమునిలో దీనికి బ్రహ్మ జిజ్ఞాస అంటే సూత్ర భాషలు ఇవన్నీ రాస్తున్న వాళ్ళు, ఆమెకు ఉపనిషత్తులు కోనా భాగంలో ఉండేదంతా బ్రహ్మ జిజ్ఞాసే. బ్రహ్మ అంటే ఈ శరీరం కాదు, మన డీప్ స్లీప్లో ఉండే అంత అనుభవంని బ్రహ్మ, ఆత్మ, దేవుడు, నా నిజమైన స్వరూపు, రియల్ నేచర్, మీరు ఏమైనా చెప్పుకోండి. వాళ్ళే దాన్ని అల్లా అంటారు, జీసస్ అంటారు, ఏం కావాల్సిన పేర్లు పెట్టండి. వాటరు, దానికి ఒక్కొక్క పేరు కూస్తారు, బట్ వస్తు అదే అంత పెట్టుకోవాలి. ఆమె ఇంకా ఇక్కడ ధర్మ జిజ్ఞాస అనేది ఒక పుస్తకం ఉంది. ధర్మం ఏమేమి చేయాలా, కర్మాలు ఎట్లెట్లు చేయాలా, ఇది కర్మకాండానికి సంబంధపడినది. ఇప్పుడు మన వేదాలు తీసుకుంటే ఒక పుస్తకము, దాంట్లో ఇప్పుడు పుస్తకము ఒక 100 పేజెస్ 500,000 పేజెస్ అయితే దాంట్లో 800 పేజెస్ కర్మకాండ, మిగిలిన 200 పేజెస్ మాత్రం జ్ఞానకాండం. అదేం సార్ కర్మకాండ అంత అంటే దానికి భక్తులు జాస్తి, అంటే చేసేవాళ్ళు, వాళ్ళకి అధికారం ఉండేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు పిహెచ్డికి ఏం సార్ చాలా తక్కువ జనాలు పోతారు అంటే కష్టం అది. దాన్ని కాదు, అందరికీ ఎట్కేలేదు. అందరికీ ఎట్కేది అంటే ఇది అనిందే కర్మకాండ జాస్తి ఉంటుంది, జ్ఞానకాండ తక్కువ ఉంటుంది. సో ఈ జ్ఞానకాండ అంటే ఏమి? ఒకే పుస్తకంలో వచ్చిండేది ఇది కర్మకాండ, ఇది జ్ఞానకాండ. కర్మకాండ ధర్మ జిజ్ఞాస, జ్ఞానకాండ బ్రహ్మ జిజ్ఞాస, అంతే ముగిసిపోయా. ఈ కర్మకాండలో ఉండే ధర్మాల విచారం అంతా రాసేదానికి, కర్మాలు ఎట్లా చేయాలా, ఆమెకు ఒక హోమ చేయాల్సి ఉంటే ఆ టైంలో చేయాలా, దానికి జాతకం చూడాలా, టైం చూడాలా, చెప్పేవాళ్ళు ఇట్లే చెప్పాలా, మంత్రాలను ఇట్లే చెప్పాలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటుంది. మైలిగే ఆచారాలు, నీతిలు, టైము అన్నీ కష్టం అది. బట్ మనకు అదే సులభము.
ఎలా ఊరికి ఉండి చూస్తామంట, ఉండేకొచ్చేలే అవుట్ గివ్ చేయి ఫస్ట్ అనుకుంటానే అంటారు. ఇది ధర్మ జిజ్ఞాసే. సో ఈ ధర్మ జిజ్ఞాసే విచారంగా ఓ పుస్తకం రాసింటారు, ధర్మ జిజ్ఞాసే అంట. వాళ్ళు వచ్చిందే జైమిని ఋషిమునిలు ఉంటారు. అదే తర బ్రహ్మ జిజ్ఞాసే అంట అన్నప్పుడు బ్రహ్మసూత్రాలు, శారీరక సూత్రము, శరీర సూత్రం కాదు, శరీరం ఉంటే అనటమే ఫిజియాలజీ, శారీరక శారీరక అంటే ఎవరు అంటే శరీరంలో శారీరక ఉంటాడు, దీన్ని శరీరము, దీంట్లోపల శారీరక ఆత్మ ఉంటాడు. శాస్త్రం దాన్ని బ్రహ్మ అంట కూస్తారు, ఆత్మ అంట కూస్తారు, ఓంకార అంట కూస్తారు, అక్షర అంట కూస్తారు. దానికి బ్రహ్మ జిజ్ఞాస అంటారు. దాన్ని సూత్ర భాష అంటారు. దాన్ని ఒక పుస్తకం రాసిన వాళ్ళు ఎవరప్ప అంటే వీళ్ళు, వాళ్ళ పేరేమి కొత్తమికే బాదరాయణులు. అప్పటికే మనం పద్య ఇది ప్రేయర్ చెప్పినప్పుడు శృతి స్మృతి పురాణానాం, శృతి వేదాలు, ఉపనిషత్తులు శృతి, స్మృతి భగవద్గీత, పురాణానం 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, ఇవన్నీ ఇట్లొస్తుంది ఉన్ని. సో దాన్ని వాళ్ళు బాదరాయణులు ఉంటున్న వాళ్ళు రాసింటారు. సో ఇంత తెలుసుకుంటే చాలు. సో అక్కడికి బ్రహ్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస గుతాయ. ధర్మ జిజ్ఞాస అంటే మోక్షానికి సంబంధపట్టేది. ఈ కర్మకాండలో ఉండేది స్వర్గాలు, నరకాలు, పునర్జన్మాలు, పాపము, పుణ్యము, నేను చేసింది దానికి ఇట్లా పాపము, ఇట్లా పుణ్యము, స్వర్గం, ఇవన్నీ ఇవిటికి సంబంధపట్టుండేది ఈ తొట్టు. ఇది మోక్షానికి సంబంధపట్టుండేది మాత్రము. సో ఇంత మనకి డిఫరెన్స్ కొత్త. విల్ గో ఫర్దర్. ఈ శంకర్ భగవత్పాదులు ప్రస్థానత్రయ భాష్యం రాసినారు. ప్రస్థానత్రయ అంటే 3 మీకు గుర్తు. 10 ఉపనిషత్తులే, వేదాలు 4 ఉంది. ఆ 4లో కొనా ఎండ్ ఆఫ్ ది వేద ఇట్స్ కాల్డ్ ఉపనిషత్. దానికి వేద అంత అంటే ఎండ్ ఆఫ్ ది వేద, దాన్ని ఉపనిషత్ అంటారు. అట్లా 10 ఉపనిషత్తులు 108 ఉందంట. మునుకొని మనకు ఆ 10 ఉపనిషత్తులో శంకరాచార్యులు దీన్ని ఇట్లే మనం అర్థం చేస్తే మోక్షం సులభంగా అవుతుంది, ఎవరికి కావాల్సిన అవుతుంది అంట చూపించింది. అది మోక్షము సాధన. ఆ 10 ఉపనిషత్తులో భగవద్గీత ఈ సూత్ర భాష్య శంకరాచార్యులకింత వెనుకలే రాస్తున్నాళ్ళు, గౌడపాదులకింత వెనుకలు రాస్తున్నాళ్ళు. వాళ్ళ పేరేమే బాదరాయణులు. ఈ 3 శంకరాచార్యులు ఇట్లే అర్థం చేస్తే చాలా సులువు. దానికి మొదలు శంకరాచార్యులకు మొదలు రాయలేదా, రాసిన వాళ్ళు ఉండారు. వాళ్ళకి మన దగ్గర అది అవధి లేదు. అయితే వాళ్ళ దాంట్లోపన 3 ఇంటి ఎక్కడో చూపిస్తారు శంకరాచార్యులు. దాంట్లోపన శంకరాచార్యులు యావత్ తీసుకుంటారు అనేది చెప్తారు. బట్ శంకరాచార్యులు వచ్చిందే క్లియర్ కట్గా మిర్రర్గా అందరికీ చూపించింది వాళ్ళు ఒకరే. దాని వెనుకల ఎవరులే, ఆమెను ఇంకా ఎవరులే, శంకరాచార్యులు ఒకరే చూపించింది. దానికే వాళ్ళని పరమ గురువులు అంటారు. సో దీని ప్రస్థానత్రయ అది సంస్కృతిలో రాసిండారు. ఇది అప్పుడు కాలంలో సంస్కృత్ అని ఉంటామనిందే ఒకటి. బట్ ఈ శంకరాచార్యులు అది రాసినప్పుడు కాలమి అవధి మనం అవన్నీ చూసి వెనుకల ప్రతి ఇంట్లోపున కర్మకాండ విచారాలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు యాగ, యజ్ఞ, హోమ, హవనాలు మనం ఇప్పుడు చేస్తాం కదా, ఈ ఏమైనా ఉపాసాలు ఇప్పుడు మనం అవి చేసేలేదు, పండుగలు ఇవన్నీ చేసేలేదా, పూజలు గీజలు చేసేదా, అట్లా వాళ్ళ కాలం లోపల ఆ ఋషిముని బ్రాహ్మణులకి అందరికీ అది సహజమైపోయిందంట. అందరింట్లోనూ హోమాలు, హవనాలు, మంత్రాలు నోటుకొస్తా ఉండంట. అట్లుంటే కాలం అది శంకరాచార్యులు రాస్తున్నప్పుడు. అవుట్ కోసమే వాళ్ళు దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చిండారు. దాన్ని తీసేట్లే, దాన్ని ఇడిచేట్లు లేదు. అప్పటికి వాళ్ళకి అట్లుండే. ఇప్పుడు మంది కలియుగము దానికోసం ఉన్ని. ఈవెన్ శంకరాచార్యులు రాసినది కలియుగంలోనే. రావణ అవతారము అన్నీ అయిపోయి కలియుగం స్టార్ట్ అయ్యి 7వ ఇది అంటే ఏమంటారు దానికి, ఇప్పుడు 2012 వాళ్ళు రాసిండేది అది 7వ శతమానము అంటారు. అంత కలియుగంలోనే రాసిండేది శంకరాచార్యులు కూడా ఉన్ని.
సో దాన్ని ఇప్పుడు మన సచ్చిదానంద సరస్వతి స్వామిలో వీళ్ళు శంకరాచార్యులు ఏం రాసరో సంస్కృతిలో ఉండే, ఇది పండితులు సొత్తు అయిపోయిండే. వీళ్ళు ఏం చేసిరే, క్లీన్గా కన్నడకు రాసి పెట్టేసారు. సంస్కృతం ఉంది అక్కడ, మీరే చూసిండారు ఆ పుస్తకాలు. అవుట్లోన సంస్కృతం ఉంటుంది, ఫస్ట్ ఎత్తుకుంటేనే మంత్రం ఉంటుంది. మంత్రము ఋషిమునులు ఇచ్చిండేదే, వచ్చిండేదే, అది అపౌరుషేయ. ఎవరో ఋషి చెప్పిండేది కాదు, ఋషి కాదు అది, అది దేవుని వీటిని ఇంకా వచ్చిండేది, దాన్ని ఇంకెప్పుడైనా మాట్లాడతాం. అపౌరుషేయ, మిగిలిండేవంతా పౌరుషేయ. పౌరుష అంటే పురుష రాసిండేది, ఇది అపౌరుషేయ. అంటే ఎవరు మనిషి రాసిండేది కాదు. ఉండి దాన్ని ఎట్లా అంటే ఆమెని చూస్తాము, వేదాలంతా అట్లది. దాన్ని ఇంకానే అది హెచ్చు తక్కువ అయ్యలేదు. అప్పుడుకు సత్యము, ఇప్పుడుకు సత్యము, ముందుకు సత్యము. సరే, ఈ మన స్వాములు ఈ పొది ఉపనిషత్తులకి శంకరాచార్యులు ఏం చేశారో దాన్ని కన్నడకు ట్రాన్స్లేట్ చేసి పెట్టేసి మీరు చదువుకోకుండా. శంకరాచార్యులు కన్నడలో ఉంది, ఇప్పుడు సంస్కృతి వచ్చేలేదు ఉంటుందనే తెలుగులో, బట్ నేనే చదవకపోతాను అంటూ వచ్చేలే. దానికి మొదలు వాళ్ళు వేరే కొన్ని 200 పుస్తకాలు రాసిరి, చాలా సింపుల్గా, జస్ట్ లైక్ గైడ్ బుక్స్. ఇప్పుడు మనం చదువుతా ఉన్నాం కదా భగవద్గీత ఉపన్యాసాలు, ఆధార ఫస్ట్ దాన్ని చదువుకొని భాష్యం పోవచ్చు. అట్లే వాళ్ళు అన్ని మంజరీలు రాసి పెట్టేసిరి. కఠోపనిషత్ అంటుంది, అది డైరెక్ట్ అట్లే, అది మనం అట్లే చదివితే అర్థమేలే. మంజరి డిటెక్టివ్ బుక్ ఉన్నట్లుంటుంది, అక్కడ తర్కాలు గిరకాలు ఏమి లేక జుయ్ అంట హైవేలో పోయినట్టు ఉంటుంది. ఫస్ట్ మనము ఈ మంజరీలు చదవాలా, జస్ట్ లైక్ భగవద్గీత చదివినట్ల మనం అట్లా అట్లా స్వాములంతా రాసి పెట్టేసి ఒట్లో. ఇవాళ ఇంకొకటి ఏమాయంటే 70 ఏళ్ళ వెనకల మైసూర్ మహారాజులు ఉన్నోళ్ళు చూడండి, అప్పుడు కాలంలో రాజులు ఈ ఆధ్యాత్మానికి ప్రోత్సాహం ఇస్తూ ఉండరు. అట్లా వాళ్ళనంతా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేది, వాళ్ళకి చదివే దానికి సహాయం చేసేది, అన్నీ చేస్తారు. అక్కడ ఒకరు పండితులు ఉండరు, మీకు చెప్పింటున్నామో ఇది. వాళ్ళని పిలిచింది, మీరు శంకరాచార్యులు రాసిండే దానికంత కన్నడకి ఎవరి చేతులను ట్రాన్స్లేట్ చేయించండి, మన కర్ణాటక వాళ్ళకి హెల్ప్ అయినప్పుడు. స్వామి ఇప్పుడు నేను చేసేది కాదు, ఒరే ఒకరు ఉండరు, చెప్పింది వీళ్ళని చూపించరు ఏంటంటే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇంకా వాళ్ళకి దుడ్డంతా ఇచ్చి రాపించరు. దుడ్డు అంటే వాళ్ళకి స్వాములు ఏం తీసుకోలే, పుస్తకాలు ప్రింట్కి ఏం ఖర్చు అయినా అంత ఇచ్చిరి స్వాములకి. అప్పుడు ఎవరు దుడ్లు ఇచ్చేవాళ్ళు లేదు, వీళ్ళే ప్రింట్ చేయాలా, వీళ్ళే ప్రూఫ్ చేయాలా, అంతా చేయాలా. కొనకు వీళ్ళే చేసిందే, బట్ రాసేవాడే గట్లేదే. దాన్ని అంత క్లీన్గా కన్నడ రాసినట్లు ఇక్కడి వరకు ఎవరు రాయలే. మీరు ప్రపంచంలో ఎక్కడైనా పోండి, రెఫరెన్స్కి ఈ పుస్తకాలు పెట్టుకుంటారు. ఎలాంటి సంస్కృతి ఎందుకు వస్తుంది, కన్నడకు అవసరం కన్నడ, కొందరు తెలుగుకి ట్రాన్స్లేట్ ఇంకా ఎవరు చేయలే. ఇప్పుడు వీళ్ళు చేసిండారంట, ఎవరో కైవల్యానందులు భగవద్గీత భాష్యాన్ని తెలుగుకి ట్రాన్స్లేట్ చేసిండారంట. ఇప్పుడు ఇంటి నేను అట్లా వాళ్ళు వస్తూ ఉన్నారు ఏమైనా కానీ. ఆమెను ఇంకా ఈ అట్లా చేసి ఇంకా అన్నీ మన కర్ణాటకలో లైబ్రరీలో అంత పొంచిందే, అవన్నీ చేస్తారు. ఇది ఒక హెల్ప్ వచ్చే స్వాములకి. నేను చెప్పేది అదే, దేవుణ్ణి నమ్ముకొని మనం పోతే ఆ ఎక్కడ సక్కర ఉంటుందో అక్కడ చీమలు పుడుక్కొని వస్తుంది, మనం పుడుక్కొని పోయే పనులే. ఇంకా వీళ్ళు ముక్తులు కాలే, అప్పుడే వీళ్ళు ఈ పుస్తకాలంతా రాసిండ్రి, అంతంతా అయ్యిండే ఉండి. అదే ఇంకా వీళ్ళు స్వాములు 60 ఏండ్లు సాధన చేసిండి దానికి ఇంతకొచ్చిరి వాళ్ళు కొనాకి. అవంతా సరే, ఈ గ్రంథం ఏమిటి కావాలా, మీరు రాసిండారు కదా శంకర వేదాంత సౌరభ, ఈ పుస్తకం ఏమిటి కోసం రాసిండారు మీరు అంటే అడిగితే, సచ్చిదానంద సరస్వతి స్వాముల చరిత్రలో వీళ్ళు 25 ఏండ్లు కాలం కలిసిండారు. ఎవరు? కులకర్ణి స్వాములు. సచ్చిదానంద సరస్వతి స్వాములు ఇట్లా 200 పుస్తకాలు రాసిండారు. అవన్నీ చదువుకోండ్రి, వాళ్ళ జట్లో ఉండ్రి, వాళ్ళని అడుక్కోండ్రి, వీళ్ళు ప్రవచనం చేస్తూ ఉండ్రి, అంతా చేస్తూ ఉండ్రి. వీళ్ళకి ఒక ఐడియా వచ్చా, స్వాములు ఎక్కడెక్కడ రాసిండారో 200 పుస్తకాలు, దాని జిస్టంతా తీసి ఇంకా సులభంగా ఎవరికి ఎక్కడ కావాల్సిన మంచి గైడ్ బుక్స్ మాదిరి, అది ఒక బుక్ పెట్టుకుంటే అన్ని చిక్కిడాల బేస్ అనిందే. ఒక బుక్ రాయాలంటే వీళ్ళకి ఆశాయ. దానికోసం ఈ పుస్తకం వీళ్ళే తయారు చేసిరి. యూట్యూబ్లో అన్నీ ఉంది. మాకు అక్కడెక్కడ శాస్త్రంలో ఎక్కడ కోట్ చేస్తారో ఆ శ్లోకం తక్కంతే కన్నడలో అర్థము, దాన్నే మీకు తెలుగు ట్రాన్స్లేట్ అయింది. ఇది వీళ్ళు అంతే.
శంకరాచార్యులు ఇడిచి అట్లా ఇట్లా పయ్యలే, శంకరాచార్యులు దావులోనే పిలుచుకొని పోతారు మనకు. దట్స్ ఇంపార్టెంట్. దానికోసము తత్వము సాధనలు బరీ తత్వం చూపిస్తారు. చూపించినా కూడా మనకు అది చూసుకొనకు వచ్చేలే, అట్లు చూపిస్తారు వేరే వాళ్ళు. ఇక్కడ అట్లు కాదు, సార్వత్రిక పూర్ణ అనుభవ. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, జైనులు ఎవరికి కావాల్సిన చూసుకోండి. మేము శాస్త్రం తెచ్చి పెట్టలే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెడతా ఉంటే చెప్తారు వీళ్ళు. దానికోసము ఇది ఈ పుస్తకం వచ్చింది దానికి కారణమాయ. సంప్రదాయ గ్రంథాలు అంటే ఏమి, సంప్రదాయం అంటే ఏమి అనేది విని చెప్తా ఉండరు. మీకు ఎంత ఒకసారి చెప్పినాను. ఇప్పుడు వేదవ్యాసులు ఇవన్నీ సంప్రదాయం ఇట్లుగా ఆర్డర్లో వచ్చింది. వేదవ్యాసులో ఇంకా వాళ్ళ కొడుకు సుఖం వదిలిచి వాళ్ళని ఇడిచేస్తాం. వాళ్ళకి ఇక్కడ దేవకొచ్చేలే, పురాణాల్లో వస్తారు, అది ఆమెనికి చూసుకుంటామంటారు. శంకరాచార్య వేదవ్యాసులు ఒక వేదముని 4 చేశారు. దానికే వేద వ్యాస వాడి పేరు గొత్తు మనకి. అదే ఇంకా నెక్స్ట్ వస్తున్నాడు గౌడపాదులు వచ్చిందే ఈ మాండిక్య ఉపనిషత్తు అనేది ఒకటి ఉంది. అన్ని ఉపనిషత్తులు, పొదు ఉపనిషత్తులో చాలా చిన్నది, 12 మంత్రాలు ఉండేది, 1 డజన్. ఆ 1 డజన్ కీర్తి మూర్తి చిక్కదాదు, కీర్తి దొడ్డుగా ఉన్నట్లా అది చూసే సన్నది 12 మంత్రాలు. బట్ దాంట్లో ఉన్న రియలైజ్ కావచ్చు, ఎవరు కావాల్సిన కావచ్చు. యావది వేకింగ్ డ్రీమ్ స్లీప్, దాన్నే మాండిక్య ఉపనిషత్తులో ఉండేది. ఈ పెద్ద మహాత్ములు ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో తప్పు అర్థం చేసిందే దాన్ని తప్పే చెప్తారు. మనం ఆత్మను గుర్తించక అయ్యేదేలే, అట్లా చేసి పెట్టండి. ఇంతకు మొదలు సచ్చిదానంద సరస్వతి స్వాములు వచ్చి శంకరాచార్యులు ఈ తర చెప్పలేదు, ఆ ఉపనిషత్తుకి ఇంత దావు చూపించిన వాళ్ళే వీళ్ళు కొన్ని. ఆమెను ఇంకా అక్కడికే గౌడపాదులు, శంకరాచార్యులు నెక్స్ట్ ఎలా 3కు భాష రాసిండారు. శంకరాచార్యులు ఇంకా వాళ్ళ శిష్యుడు, ఒకరే శిష్యుడు నలుగురు చూపిస్తారో ఆ సురేశ్వరాచార్యులు వాళ్ళు 3 పుస్తకాలు రాసిండారు. బృహదారణ్యక, ఆమెను ఇంకా తైత్తరీయ ఉపనిషత్, ఇప్పుడు గోపీనాథ్లు చేస్తూ ఉండే తైత్తరీయ ఉపనిషత్ అంటుంది కదా, అది ఉపనిషత్తు. దానికి వాళ్ళు వార్తికాండ రాసిండారు. ఎవరో శంకరాచార్య శిష్యులు శంకరాచార్యులే చెప్పరంట, మీరు దీనికి వార్తిక రాయండా అనేది రాసిండారు. ఇంకొకటి నైష్కర్మ్య సిద్ధి అంట రాసిండారు. నైష్కర్మ్య సిద్ధి దాన్నే ఇప్పుడు మాకు కైవల్యానందలో ఈ ఒక 10 దినాలు ఆ పుస్తకం వాళ్ళు చేయాలంటున్నారు. వాళ్ళు దాని కన్నడది సంస్కృతిలో ఉండింది, తెలుగు ట్రాన్స్లేట్ చేసిండారు. దాన్ని క్లేశాపహరణి మీ ఊట్లో ఉంది, అది తెలుగులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు చాలా కష్టం ఉంటుంది, మీరు దాన్ని ఏం చదవకపోవద్దండి, కష్టమైంది మీకు. దాన్ని ఇంకా కొన్ని దినాలు ఇవన్నీ మీకు కానీ ఆమెకు మనమే అర్థం చేసుకోవచ్చు. అది క్లేశాపహరణి అంటే దాని 10 దినాలు సాధన విచారాలు చెప్తాముంటారు. చెప్పండి సార్ అని చెప్పినాం, దాన్ని చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వాళ్ళు సురేశ్వరాచార్యులు 3 పుస్తకాలు సొంతంగా రాసింది. శంకరాచార్యులు 2 పుస్తకాలు సొంతంగా రాసిండారు. శంకరాచార్యులు ఏం రాసిండారు, వాళ్ళు పద్యము గద్యము అట్లా 2 పుస్తకాలు రాసిండారు. అవి 2 పుస్తకాలు ఇడిస్తే శంకరాచార్యులు కొత్తగా ಯಾವ పుస్తకము రాయలే. ఇంతే ఉండేది వీళ్ళ పరంపరే. వీళ్ళు నిడిస్తే ఇంకందరూ దావ తప్పేసిండారు. వీళ్ళది ఇప్పుడు మన సచ్చిదానంద సరస్వతి స్వాములు తీసుకొని కన్నడ పూర్తి ట్రాన్స్లేట్ చేయించారు. అన్నీ ట్రాన్స్లేట్ అయిపోయింది కన్నడకి. మనం కన్నడ తీసుకుని ఊరికే చదువుకోవాలా, దాని తెలుగుకి ఎవరో పుణ్యాత్మలు చేస్తూ ఉన్నారు. ఈ తర ఇంట్లోనేమాయా శంకరాచార్యులు సురేశ్వరాచార్యులు ఏమి ఇంకా ఇట్లే పోతే సౌజన్య వాళ్ళు చెప్పారు కదా, ఒకరు వెనుక నిల్చుకోండి చెప్పేంట అంత తప్పులు అయిపోయినాయి ఏంటనిందే. అట్లా కొన్ని ఏంట్లు అయిపోతే అది ఫిల్టర్ అయిపోతుంది. అది అట్లా అయిపోయిందే. పంచపాదిక భామతికారులు అంటూ వచ్చిందే. ఈ పుస్తకాలు మనకు కష్టముంది అనిందే. శంకరాచార్యులు రాసినట్టు సులుపు ఇంకెవరూ రాయలే. దాన్ని సచ్చిదానంద సరస్వతి స్వాములు చూపించే వరకు ఇక్కడి వరకు ప్రపంచంలో ఎవరికి కొట్టలే. అది అయ్యేమి ఇంకా వీళ్ళు వచ్చిందే. మేము గైడ్ బుక్స్ రాస్తాము, రాయని అందరూ ఒప్పుకుంటాము, స్వాములు ఒప్పుకుంటారు, సచ్చిదానంద సరస్వతి స్వాములు. అయితే అక్కడుండే తత్వమే వేరే. వీళ్ళంతా చేంజ్ చేసి వీళ్ళు తర్కం పెట్టి అక్కడ గబ్బు చేసి పెట్టేసరి, సాధనని తప్పు చేసి పెట్టేసరి. భగవద్గీత ఉపనిషత్తులు చదివే అంటే థియరీ ఆయా, మరి ప్రాక్టికల్కి ఏం చేయాలా? మీ పాతంజలి మహర్షి చెప్పిండారు కదా, యోగా ప్రాణాయామ ఇట్లవన్నీ ఇవి రూఢి చేసుకోండి అంటారు వాళ్ళు. ఎలా అంటే అక్కడ సమాధి చెప్పిండారు, సమాధి చిక్కలంటే తీసుకొని వచ్చి పెట్టేస్తారు వీళ్ళు. దీనికి దానికి సంబంధమే లేదు.
అది ద్వైత ఫిలాసఫీ. అవుట్లోకి అద్వైత ఫిలాసఫీ చిక్కేదే లేదు. ఇట్లంతా చేసి అంత గబ్బు చేసి పెట్టేస్తారు. సో ఇంట మోక్షం అయ్యలేదు. మరి ఉపనిషత్తులో చెప్పింది కదా తత్వమసి, అది పొగిడేదానికోసం వచ్చింది. ఏమేమో జనాలకంత గబ్ పెట్టేసి జనాలు నమ్ముకునే సరే సచ్చిదానంద సరస్వతి స్వాములు వచ్చే వరకు ఇట్లే నమ్ముకో ఉంటారు. సో ఇప్పుడు అవన్నీ తీసేసిన వాళ్ళు సచ్చిదానంద సరస్వతి స్వాములు. దానికే వాళ్ళని శంకరాచార్యులు అవతారము అనేది. వీటిలో వాళ్ళు కొందరంతా వచ్చిర్రి అంట చెప్తారు. మనం ఏం తెలుసుకుంటే చాలు, దాన్ని డీటెయిల్గా ఏం పోయేదే మొద్దు. ఇవన్నీ మనకు క్లీన్గా గుర్తయింది. ఎవరెవరు ఎక్కడ వీళ్ళ విచారాలంతా కొంత రాసిండారు ఈ పుస్తకంలో, ముందరకు వస్తుంది. మనకు అదేమి ఇంపార్టెంట్ కాదు, బట్ కొంచెం తెలుసుకుంటే చాలు, పైన తెలుసుకుంటే చాలు. ఇప్పుడు 2 తరాల జిజ్ఞాసాలు. మొదటిది ధర్మ జిజ్ఞాస, నేను దానప్పుడే ఇంట్రొడక్షన్ ఇచ్చినాను. రెండోది బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు వాళ్ళ ధర్మ జిజ్ఞాస చెప్తా వస్తారు. 8 గంటలకి కదా మరి అనింది. 8 o'clock వరకు పర్వాలేదా? 7:30 ఉన్నాయా? 8 వరకు పర్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు 2 తరాల జిజ్ఞాసలు, బ్రహ్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస. మొదలు ఎత్తుకుంటానే ధర్మ జిజ్ఞాస. ధర్మ జిజ్ఞాస అంటే ఏమిటి? మన ఇంటిమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే చెప్తారు, అంత ఒక ఆర్డర్లో పోతాము. క్రిస్టియన్ ధర్మ, ముస్లిం ధర్మ, జైనుల ధర్మ, ఇట్లా మనకు ఉండేది 3 ధర్మాలు: హిందూ ధర్మ, ముస్లిం ధర్మ, క్రిస్టియన్ ధర్మ. ఇట్లా మన హిందూ ధర్మానికి మూలంగా ఉండేది యావది. ఇప్పుడు వాళ్ళకి ఒకే పుస్తకం. మీరు క్రిస్టియన్ ధర్మం అంటే బైబిల్ అయిపోయా, అంతే. ముస్లిం ధర్మ ఖురాన్, అట్లా వాళ్ళది. సిక్ వాళ్ళకి గ్రంథ సాహెబా, ఆమెను ఇంకా ఇవన్నీ ಗೊತ್ತು. బుద్ధఘాత, బుద్ధోళ్ళకి వాళ్ళు రాసిన పుస్తకం బుద్ధఘాత, అంతే. మా బుద్ధుడు చెప్పిండాడు, ఆ పుస్తకంలో ఏముందో మేము ఫాలో చేస్తాం, అంతే వాళ్ళది. వీళ్ళంతా ఆతర. మా గురువులు చెప్పిండేదే వేదవాక్యము అనిందే వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే మీరు ప్రశ్నిస్తే ఎట్లే యాళ్ళు గొత్తా, వీళ్ళు డిఫిషియన్సీ ఏం గొత్తా? చెప్పండి, ఏం డిఫిషియన్సీ ఉంది వీళ్ళ లోపల? అన్ని ధర్మాల లోపల మన హిందూ ధర్మం ఇడిచి ఒక డిఫిషియన్సీ ఉంది. ఏం డిఫిషియన్సీ చెప్పండి, మీకేమైనా అర్థమైంటే ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో? అంటే వాళ్ళు అంటే మా ముక్తులు ఎలా అవ్వాలి అనేది మాత్రం ఎవరు కరెక్ట్. జ్ఞానకాండము డిఫిషియన్సీ, జ్ఞానకాండం క్వశ్చన్ అక్కడ ఇదే వచ్చిండేది. జ్ఞానకాండము వాళ్ళ పుస్తకంలో ఎక్కడా లేదు, ఇంతే డిఫిషియన్సీ. వాళ్ళు ఏం చేసిరే? కర్మకాండ పెట్టుకుంటారే, వాళ్ళది కర్మకాండ ఉంది, బట్ మనంత డీటెయిల్ లేదు. ఈవెన్ వాళ్ళ పుస్తకాలంతా వచ్చిండేది, వాళ్ళు గురువులు అయిండేదంతా మన వీటినింకనే బేస్నింకనే పోయిండేది. ఇప్పుడు మనదే తీసుకుంటే ఇప్పుడు బ్రహ్మకుమారి వాళ్ళకి ఎవరేమో వాళ్ళు కొత్తనేమే వాళ్ళు కృష్ణుని పెట్టుకుంటారు, భగవద్గీత వద్దు చెప్తారు, ఏమైనా చెప్తారు, అది పోని. రామచంద్ర మిషన్ వాళ్ళ పుస్తకాలు యావదే? ఇవే. ముస్లిం వాళ్ళకి యావదే? ఇదే. ఎక్కడేమో వాళ్ళదేమో కొత్తగా ఎక్కడో వచ్చింది వాళ్ళదే. క్రిస్టియన్స్కి ఏమి? జీసస్ది జీవన చరిత్ర చదవండి. వాడు ఒక 12 ఏండ్లు అయ్యేమి, ఇంకా మిగిలిన 12 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్లు వాడు ఎక్కడుండే ఏం కదా ఎవరికో కొత్తలే. బట్ జనాలు చెప్పేది వాడు హిమాలయ రూపం ఉండే అంటే దాని ప్రూఫ్లు ఉంది అని చెప్తారు. అది ఏమైనా వండుకొని ఇప్పుడు బుద్ధిజందే ఏమి? వాళ్ళు వేరే రాస్తున్నాను, వాళ్ళ బేస్మెంట్ ఏమి? వాళ్ళు పెరిగింది ఎక్కడ? మన హిందూ ధర్మంలోనే పెరిగిండేదే. వాడు ఆ బేస్మెంట్ పైన దాన్ని రాసే, అంతే. సో అన్నిటికూను మనం వేదాలే. ఎలాంటే వేదాలకి ఇంత పాతది యావది లేదు. బట్ వీళ్ళకి ఏం చేసినంటే దాన్ని అట్లా చేసుకొని పోయారు. మన ఇంట్లోనే బ్రహ్మకుమారి ఇట్లంతా మస్తుగా లేదా ఆ తర. సో ఒట్లా ఉన్నాయి. ఇప్పుడు మన సనాతన ధర్మం అంటే ఏమి? హిందూ ధర్మం మన మూలమైంది సనాతన ధర్మ. హిందూ ధర్మ దానికింత ఎనుకల పేరు ఉండింది సనాతన వైదిక ధర్మ. వైదికాలు అంటే ఏమి? వేదాలు. అది మనకు కావాల్సిండేది. సో ఈ వేదాలని మనం ప్రమాణంగా పెట్టుకుంటాము.
అట్లా వాళ్ళు ఖురాను బైబిల్లో ప్రమాణం పెట్టుకుంటారు. ప్రమాణం అంటే ఏమంటే మేము దాన్ని నమ్ముతాం అంతే. ఇక్కడ మనము ఈ వేదాలు నమ్ముతాము అంటే చెప్తాము. వాళ్ళు చెప్పేది వాళ్ళ గురువులు ఎవడో ఓడు ఒకరిచ్చిండారు అని చెప్తారు. మనం అట్లా చెప్పాలి. అపౌరుషేయ ಯಾವ మనుషునికను దాలే అది ఆమెనికి ఎప్పుడైనా చెప్తాం. దాని ఇంకా డీటెయిల్‌గా ఎప్పుడైనా పోయినప్పుడు ఒట్లో ఇది వాళ్ళు రాసినట్టు ఎవరో మనిషి రాసిండేది కాదు ఇక్కడ. ಯಾವ మనిషి ఫిగర్ లేదు ఇక్కడ. అపౌరుషేయ ఇది పౌరుషేయ. డిఫరెన్స్ ಗೊತ್ತಾయా మీకు? వేదాలకి దానికి. ఆమెనిక మనకి వేదాలు ఒకటే కాదు. వేదాలని శృతి అంటాము. శృతి స్మృతి పురాణానాం ఆ పాటలో వచ్చేది అదే పద్యంలో. శృతి వేదాలు ಅಥವಾ ఉపనిషత్తులో, స్మృతి భగవద్గీతే, పురాణాలు మనకు గుర్తు 18 పురాణాలు. ఆమెనిక ఇతిహాసము అంటే భారతము. మహా భారతము ఉంటాం కదా, దానికి ఏమంటారు? భాగవతము. అది 17 18 పుస్తకాలు ఉంది. దాంట్లోపల పూర్తి లైఫ్ హిస్టరీ వస్తుంది. మన ఇది కృష్ణుడిది వాళ్ళది దాని వెనుకలది అక్కడి ఇంకనూ వస్తుంది. ఆ తరంగత వస్తుంది అది. సో దాన్ని చెప్తారు అది. సో భారతం. ఇంకా కావ్య అంటే రామాయణం. ఇవన్నీ ఇంతే మనకు ఉండేది. మనకి ఆధారాలు పుస్తకాలకి ఇంత. వేదాలు ఉంటే దాంట్లో ప్రస్థానత్రయ చేరుకొనేస్తుంది ఇంత. వాళ్ళకి ఒక్కొక్క పుస్తకం గుర్తుంది. ఇప్పుడంతా చెప్పేస్తాను. వాళ్ళు దాంట్లో వాళ్ళని ప్రాఫిట్ అంటారు ఏమన్నా అని. ఇక్కడ అందరూ ధర్మమోళ్ళు, అది హిందూ ధర్మం కానీ, ముస్లిం ధర్మం కానీ, క్రిస్టియన్ ధర్మం కానీ, జైన ధర్మం కానీ, ಯಾವ ధర్మైనా ఇంతంతో ఒప్పుకుంటారు. ఏం చెప్తారు? అన్నిట్లోనూ కామన్ ఫ్యాక్టరు ధర్మ అధర్మ, పాపము పుణ్యము, మంచిది చెడ్డది. చెప్తారో లేదో? చెప్తారు. అవి దాన్ని తెలుసుకోవాల, దాని ప్రకారం నడుచుకొని పోవాల. కరెక్ట్? యాదా అట్లా నడుచుకుంటే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ విల్ బీ హ్యాపీ, ఆపోజిట్ పార్టీ ఆల్సో హ్యాపీ అంట. దీన్ని ధర్మ జిజ్ఞాస అంటారు. అయితే ఈ ధర్మ జిజ్ఞాసలో ఈ కొన్ని ఎక్స్టర్నల్ ఇది ఉంటుంది వేరే వేరే. ఇప్పుడు మానివుట్లోనే తీసుకుంటే హిందువుల్లోపునే లింగాయిత్లో వాళ్ళు ఇట్లు పెట్టేది, లింగాయిత్లో విభూతి పూసుకునేది. ఈ వీళ్ళు వైష్ణవులు నామం పెట్టేది. ఈ ఆవుతది ఆచరణలు చేంజ్ కావచ్చు, ఆహారం చేంజ్ కావచ్చు, ఇట్లా ఏం కావాల్సిన కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ధర్మంలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాంసం తింటారు. యాల్గొత్తా వాళ్ళు పెరిగింది ఎక్కడ, వాళ్ళు పుట్టింది ఎక్కడ? డెజర్ట్లో ఏమి భీము గీము పండ్లు అని చిక్కిందా? చిక్కేలే. మరి ఏం చేయాలి అక్కడ? అప్పుడు వాళ్ళు చిక్కే ప్రాణులనే చంపి తినాలా. ఇప్పుడు వాళ్ళు అట్లయిరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ ఆహారం చిక్కిన తిరిగి దాన్ని అట్లా తింటే ఎట్లా? అది ఆడితే వాళ్ళు ఎక్కడెక్కడ పెరుగురో ఎక్కడెక్కడ ఉండరో ఇవిటి తక్కంతే ఆయా ఆహారాలు తీసుకుంటా ఉంటారు. దానికి తక్కంతే వర్తు వేరేదేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందే తీసుకోండి. కొన్ని ఇప్పుడు ధారవాడ తొట్పాయ అంటే గోధుమలు జాస్తి, అక్కడ చపాతి గిపతి జాస్తి చేస్తారు. మా బెంగళూరు తోట వస్తే రైసు ఇట్లవన్నీ జాస్తి. ఇట్లా పల్లెల తోటలు పోతే రాగులు జాస్తి. ఇట్లా ఇవన్నీ మనకు గుర్తుంది. అదే మీ అమెరికా తోట వస్తే పిజ్జా గిజ్జా బర్గర్ ఇట్లవే ఆ తర జంక్ ఫుడ్ అంటాం కదా. ఆ తర ఒట్లో ఇది వాళ్ళ దేశానికి వాళ్ళ కాలానికి అవుటికి తగ్గంతే అడాప్ట్ చేసుకుంటారు. అంతే వరకు ఇక్కడ అవుతుంది చేంజ్ కావచ్చు. వీళ్ళు బట్టలు వేసుకునేదో విభూతి పెట్టుకునేదో వాళ్ళ ప్రేయర్దో ఈ మన ఊట్లోన కింద కూర్చొని ఇట్లంటామో, వీళ్ళు ముస్లిమ్స్ ఇట్లంటారు, వీళ్ళు వచ్చిందే ఇట్లు కూర్చుంటారు మండీల పైన. ఇవన్నీ అవుతుంది ఎక్స్టర్నల్ ఏం చేంజ్ అయినానో ఇంటర్నల్ కామన్ ఫ్యాక్టర్ ధర్మము పాపము పుణ్యము. సస్తే స్వర్గానికి పోతావు, మంచి చేస్తే వాళ్ళు చెప్తారు. మీరేమైనా చేస్తే ఇప్పుడేమైనా మంచి చేస్తే స్వర్గానికి పోతారు, చెడ్డు చేస్తే నరకానికి పోతారు. వాళ్ళ దాంట్లో ఒకటే చాయిస్. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా తప్పు చేస్తే నరకానికి పోతే ఇంతగా వాపసు వచ్చారా మీరు? అక్కడ నరకమే మీకు పర్మనెంట్ అంటారు. మన హిందూ ధర్మంలో అది లేదు. అంతే. మన హిందూ ధర్మంలో చాయిస్ ఇస్తారు. యావత్ బాగుంది. ఎట్లా వాళ్ళైనా తప్పు చేస్తారు గొత్తు లేకుండా. తిరగా చాయిస్ ఇచ్చేది ఎంత బాగుంటుంది. ఇది ధర్మము. దయయిల్లదా ధర్మ యావుదయ్య అంట బసవಣ್ಣాడు రాసిండది. దయ్యే లేదు ఉంటే ఒక లోపల. ఇప్పుడు వాళ్ళ దాంట్లో దయ్యే లేదు, అయిపోయా ఇంతగా నువ్వు పాసే లేదు పో అంటారు. అట్లే కాదు మన ఊట్లో ఎంత బాగుంచండి. ఈ ఊట్లోనే కొత్త అయిపోతుంది డిఫరెన్స్.
ఎవరు కావాలా ఇష్టమైంది మనకి ఇది. మరి పెళ్లి చేసుకునేది ఇవన్నీ అవుట్ సైడ్. అప్పుడు వీళ్ళు రామాయణం లోపున దశరథుడు 3 పెళ్లి చేసుకున్నాయి. ఎలా గుర్తుంది మనకి రీజన్? ఎలా గుర్తా మీకే? దశరథుడు 3 పెళ్లి చేసుకుంటాడు. రాజులు ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దశరథుడు చేసుకునే టైం అది వేరే ఉండే. ఏమిటికి గుర్తా మీకు? ఈ 3 పెండ్లు 3 పెండ్లాలు ఉంటారు వాళ్ళకి. ఎలా దశరథుడికి? ఏమి? నాకు తెలియదు ఆ, సార్. అది పరశురాముడు యుద్ధం ఎగ్జాక్ట్లీ. పరశురామునికి క్షత్రియులను చూస్తే కోపం. అది ఏమిటికి ఉంది, దాని కథ ఏమైనా ఉన్నాయి. వాడేం చేస్తాడు, 3 సార్లు ప్రదక్షిణ వేసుకొని వస్తాడు. ఎవరెవరు రాజులు ఉంటారో వాళ్ళంతా చెప్పుకొని వచ్చేస్తారు. కలి ఇప్పుడు కరోనా వచ్చిండేది అదే. ఎవరెవరు పాపం చేస్తారు. ఇట్లా కాకుండా అయ్యలేదు. ఈ మహాత్ములు వస్తే ఏం చేస్తారు అంటే, ధర్మాత్ములకి కష్టమైనప్పుడు వాళ్ళు పుట్టొస్తారు. యదా యదా గ్లానిర్భవతి భారత ధర్మస్య అట్లా అంటుంది. ధర్మం ఎక్కడ చిత్తపోతుందో అప్పుడు పరమాత్ముడే పుట్టొస్తాడు. దాని అవతారము ఉంటారు. అప్పుడు రాజుల్లో యద్వతత్వం అయిపోయింది. రాజులే యద్వతత్వం అయిపోతే రాజుల్ని దేవుని స్వరూపం ఉంటారు. ఇప్పుడు వీళ్ళు యద్వతత్వం అయిపోతే ప్రజలు ఎట్లా కావాలా? దానికే దుర్యోధుడిని చంపు ఉంట కృష్ణుడు చెప్పింది. తప్ప సరియా? ఈ పొద్దు వాడు వదిన చీర తీసే, రేపు ప్రజల చీరే తీసేస్తాడు వాడు. అట్లా వాడిని బతికించిందా? వాడు చేసింది కరెక్టా? వీళ్ళు ఇంత పెద్దోళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోండరు కదా. వీళ్ళు కరెక్టా? న్యాయం అంటే అందరినీ అడుగుతారు. ఎవరు ఉత్తరం ఇచ్చేలా వీళ్ళంతా ఒక్కొక్కటికి చిక్కేసుకో ఉంటారు. అట్లా మున్ని ఏమైనా వండుకొని దాన్ని ఇంకా ఇది వాడు చేసుకునే దానికోసం అప్పుడు ఏమాయంటే వాడు అయితే వాడి దగ్గర ఒక ఇది ఉండే మార్జిన్. వాడు చంపేకపోయినప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటా ఉంటే ముట్టకపోయాలే గోహేడ్ విడిచిపేడిస్తా ఉన్నట్ట. వీడు 3 సార్లు వచ్చినప్పుడు వాడు పెళ్లి చేసుకుంటా ఉండే ఆవిడకి. అంటే ఉండేది నిజంగా నడిచిండేది ఎట్లా ఏమైనా వండుకొని ఎట్లనే వండుకొని మన వీటిలో అన్నిటికీ ఇది ఉంటుంది రీజన్లో. అట్లా ఈ ముస్లిమ్స్లో అది అలా పెళ్ళి చేసుకుంటారు. గోట్లే వీళ్ళు వాళ్ళ ధర్మంలో ఉందేమే. ఖురాన్లో ఇట్లవన్నీ ఏం రాయలేదు. అకస్మాత్ రాసింటే అప్పుడు బిడ్లు లేకనో ఏమో అయ్యో ఏముట్టుకోబట్టి చెప్పింటే దాన్నే పెట్టుకొని దాకూడదు. అట్లా ఆ తర ఏమన్నా కానీ ఉండి శ్రీరామచంద్రుడు ఏం చెప్పా, పెండ్లైనప్పుడు నఫిషియస్లో ఏం మాట్లాడాలంటే మనం రామాయణం చూడాలా. రాముడు చెప్తాడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, నాకు నువ్వే పెండ్లాం అంతే. పతివ్రత స్త్రీ అనేది ఇది 1 వే కాదు, ఇది 2 వే. చెప్పేటప్పుడు అట్లా చెప్తారు. పతివ్రతే అంటే అంతా మొగోళ్ళే రాసింది రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఋషిలో వాళ్ళ అప్పదేం పోవాలా. పెండ్లాం మాత్రం మొగుడిని దేవుడిని చూడాలా, మొగుడు మాత్రం పెండ్లాంని కూల్దాన్ని చూడాలనా? ఎట్లా ఎవరు చెప్పిండారు? అట్లా ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు చేసుకోండారు. ఇట్లెప్పుడు వయసు వరుస కాదు. ఎలా రామట్లేదా? అట్లా చెప్పేటట్టు కృష్ణుడి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. కృష్ణుకి ఏం 16,000 గోపికా స్త్రీలు ఉంటారు. ఇక్కడ దానికి దీనికి సంబంధమే లేదు. మనం భక్తులు. దేవుడికి ఆశ ఉంటుందా? ఆశ ఉంటే వాడు ముట్ల ఇంటాడా? దేవుడా లేదు అక్కడ. అవుటి కోసం మాత్రం కాదు. కొందరంతా ఇతర తప్పులు తెలుసుకుంటారు. అవు కాదు ఉన్ని ఒట్లో ఈ వీళ్ళంతా మన హిందూ ధర్మంలోనే తీసుకోండి. శివుణ్ణి నమ్మేవాళ్ళు శైవ ధర్మంలో, శైవిష్ఠులు, ఇంకా విష్ణు నమ్మేవాళ్ళు విష్ణు మతముళ్ళు. వీళ్ళిద్దరూ జగడాలు ఆడుతూ ఉంటారు. వివేకానంద ఒకతావు చెప్తారు, బేరదానికి అంత సావు కాలేదంట. ఈ ధర్మాల కోసం జగలు మాడుకొని సెచ్చిండే అంత పర్సంటేజు ఇంకెవట్లోనూ కాలేదు ఉంటారు. చూడండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ ఉండేదే అందరూ సుఖంగా ఉండేదానికి. దాంట్లో అయ్యేంత ఎప్పుడు అట్లే అయ్యేది. బుద్ధుడు వచ్చిందే మూర్తి పూజ చేయొద్దంటారా అంటే మీరేమైనా ధ్యానం చేయండి రా, లోపంతో చూసుకుంటారా అంట. బుద్ధుడు చెప్తే వానదే పెద్ద ఫిగర్లు చేసి బంగారులో ఎండ్లో ఇత్తాళ్ళలో చేసి ఎక్కడ చూసినా మనం పెద్ద జనాలు ఏం చెప్తారో దాన్నే రివర్స్ చేస్తారు. గాంధీజీ సత్యం చెప్పండి రా, హింస చేయగలరా అంట. గాంధీజీ చెప్తే వాడినే షూట్ చేసి చంపుతారు. ఇట్లా మనం ఏమి చేసేయాలి ఇతర. ఇది ధర్మ జిజ్ఞాస విచారాలు. ఇంకా సనాతనకు వైద్యమ ధరతల్లో పరమాత్మన అస్తిత్వ శరీరానికింత వేరే. ఇక్కడ
అన్ని ధర్మాల్లో ఇవన్నీ చెప్తారు. యావది ఈ స్వర్గము, నరకము, పాపము, పుణ్యము, మీరు అవన్నీ అన్ని ధర్మాల్లోనూ చెప్తారు కదా. సత్యం చెప్పాలా, ఇవన్నీ అవి కరెక్ట్ ఒప్పుకుంటాం. దొంగతనం చేయకూడదు, అవేం ధర్మాలే చెప్పలేమే. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇది హిందూ ధర్మంలో చెప్పింది మేము ఫాలో చేస్తూ ఉంటారా? అట్లేం లేదు. దొంగతనం చేస్తే మనకు శిక్ష ఇస్తారు. ఇది కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది జనాలు సుఖంగా ఉండాలంటే ఇది ఫాలో చేయాలని చేస్తున్నప్పుడు ఇంకా ధర్మ జిజ్ఞాసకి చేరుకుండే దాంట్లో ఏముంది అట్లా పెద్దది మున్నే ఉంటుంది. అవి ఉంటేనే అవి చేస్తేనే మనకు సుఖం సంతోషం చిక్కేదే. మనకి ఇప్పుడు బాగా కొత్తయింది, ధర్మం యాల్ పాలనే చేయాల. స్వేచ్ఛా ప్రవృత్తి అంటే వెనుకలు ఒకటి ఉంది. అమెరికా వాడదానికి మన దేశానికి ఈ వ్యత్యాసము మీకు ఆనందం చిక్కేలేదో. మన ఇంద్రియాలు అది చెప్పినట్లు నేను వినపడుతుంది. ఇప్పుడే ఇంటా ఉన్నాం దా చెప్పినట్ల. ఇంకా మనం స్వేచ్ఛా ప్రవృత్తికి పైడిస్తే అప్పుడు ఇనుకున్నప్పుడు మీరు మోక్షం వరకు ఎట్లు పోతారు? మోక్షం వరకు పోవలసింటే మీరు చెప్పినట్లు ఇవన్నీ వినల్లా. అది వింటేనే మీరు ఏకాంత భాష, మౌన, మీ అంతఃకరణ శుద్ధి చేసుకొనేకయ్యేది. ఎలా అంటే ఆత్మస్వరూపుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడు. వాడు ఎప్పుడు క్లియర్ కట్, వాడి లోపల మోసము, వంచనము, కపటము ఏమీ లేదు అక్కడ. అట్లా వానికి మీరు ఇక్కడ ఈ ఈ శరీరంలో ఈ మనసు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు అక్కడికి ఆనందం చిక్కేది. ఎప్పుడో ఆనందం అందరికీ కావాలా అంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ అంటారు. ఏంటో చెప్పేది మన బిడ్డకి దుడ్డు సంపాదించేయాలా, నీ జీవనం బాగా చేయాలా అంటే నువ్వు సిగరెట్ చేదొద్దు, బీడీ చేదొద్దు, క్లబ్కి పోవద్దు, ఆట ఆడు. అయితే ఇక్కడ చదువుకుంటే ఎట్లా చెప్తామో అట్లా మనకు మోక్షం కావాలా, ఆనందం కావాలంటే ఎవరిబడి షుడ్ ఫాలో దిస్ అంట చెప్పేది. మన హిందూ ధర్మంలో ఈ జీవాత్ముడు పరమాత్ముడు దానికి బాగా ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సార్వత్రిక పూర్ణ అనుభవం అన్ని చూపించేస్తారు. బట్ వేరే వీటిలో చూపించేకొచ్చాలి. అలాంటి మన ఇంట్లో జ్ఞానకాండం ఉంది. బేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ చూపించుకొని మీకు రీఇన్కార్నేషన్ ప్రూవ్ చేస్తారు. ఇక్కడ దాని విచారాలంతా మనం మస్తు చేసినామో ఐ నీడ్ నాట్ టు టచ్. ఇది ఒట్లో మనం చెప్పేకి వాళ్ళు చెప్పేకి అంత వ్యత్యాసం ఉంది. పునర్జన్మాలు, స్వర్గాలు, నరకాలు, లోకాంతరాలు, దేవతలు లోకాలు, అస్తిత్వాలు అన్నీ ఉంటాయి మన లోపల. మన పూర్వీకులు సస్తే వాళ్ళకి 50 లోకాలు అవన్నీ ఉంది. ఇవన్నీ ఒప్పుకొనిస్తాం మనము. ఇవన్నీ సనాతన వైదిక ధర్మంలో బాగుతాయి. ఇంకా వర్ణాశ్రమ విభాగాలు, 4 వర్ణాశ్రమాలు, 4 ఆశ్రమాలు, ఇవన్నీ మన దాంట్లో ఒక ప్రాపర్ ఛానల్గా చేసి ఇచ్చిండారు ఋషిలో. ఇది అందరు మనసులకు గొత్తయ్యలేము. మన లోపల 2 బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అవుట్ ఆఫ్ ఒక అర్థం ఆఫ్ ది బ్రెయిన్ విల్ బి ఓన్లీ ఫర్ మనీ ఎడ్యుకేషన్కి, రోటీ కప్పడం మక్కాన దుడ్డు సంపాదించేసేది ఇట్లాకే. ఇంకో బ్రెయిన్ ఉంది కదా, అది క్లైర్వాయన్స్, మనకి గొత్తులాగా ఉండేది. స్వర్గ నరకము మీరు తెలుసుకోవాలన్నా యూ డూ దట్ సాధన, యూ విల్ ఓపెన్ అప్ యువర్ దట్ బ్రెయిన్. అండ్ మీకు క్లైర్వాయన్స్ కావాలన్నా, టెలిపతి కావాలన్నా, ఎవ్రీథింగ్ యూ కెన్ లర్న్. మీరు శరీరం విడిచిందే సూక్ష్మ శరీరం, ఇంకా మీరు వేరే శరీరం పరకాయ ప్రవేశం చేయడం, అన్ని లాంగ్వేజెస్ ఉంది. ఈ విద్యకింత ఈ విద్య గ్రేట్. బట్ బ్రహ్మజ్ఞాన విద్యకు కంపేర్ చేస్తే ఇవన్నీ జుజ్బీ విద్యలు అంటే చెప్తారు. అట్లీస్ట్ మన ఇంట్లో ఆ విద్యది ఉంది. అవుట్ కోసము మన వీటిలో అవన్నీ చూపిస్తారు. అంటే ఈ శరీరం ఇంకా నేను వేరే సపరేట్గా సూక్ష్మ శరీరంగా ఉన్నాను అనేది మనకి బేకింగ్ స్టేట్ ఇంకా డ్రీమ్ స్టేట్లో చూపించింటారు. ఇప్పుడు మనం చేస్తే స్వర్గానికి పోతామంటే ఎట్లా అంటే మనం అడుగుతాము, ఎలా ఇది కాల్ చేస్తే ఇక్కడ బూడిదైపోతుంది, పూన్ చేస్తే భూమిలో మొన్న అయిపోతుంది, గొబ్బరం అయిపోతుంది. మరి పోయేది ఎట్లా అంటే సూక్ష్మ శరీరం అంటే చెప్తాము. వాళ్ళ దాంట్లో ఇవన్నీ ఏమి చెప్పేకొచ్చలే వాళ్ళకి. ఎలా వాళ్ళ దాంట్లో బ్రహ్మ జిజ్ఞాస లేదు. దానికి వీటికంతా చూపించేకొచ్చలేదు. వీళ్ళకి మంది కాపీ చేసిండారు, వాళ్ళ కాపీ ఎంత కావాలో అని చేసుకుంటారు, మిగిలినది వాళ్ళ గొత్తుకాలే. అట్లయింది అంతే. ఇవన్నీ మన దాంట్లో ఉంది, ప్రాపర్ ఛానల్ మనకంతా గుర్తుంది. ఇప్పుడు ఈ సనాతన మన ధర్మం లోపల అట్లా ఇంపార్టెంట్ పాయింట్లు ఏమి అంటే, ఇది మన ఋషిమునిలు ఇచ్చింది ఒక కొడిగే గిఫ్ట్. ఇది ఎవరో వ్యక్తి చెప్పేది కాదు. జస్ట్ లైక్ క్రిస్టియన్, ముస్లిం, బుద్ధిజం అట్లా కాదు. కర్మాయ ఆమెకి వీటిలోపల మోక్షము అనేది ఒకటి ఎక్స్ట్రా చెప్తాము. వాళ్ళ దాంట్లో మోక్షం లేదు. అంటే సెల్ఫ్ రియలైజేషన్ బతుకున్నప్పుడే వాళ్ళ దాంట్లో లేదు. వాళ్ళు ఏం చెప్తారు,
పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం, అంతే వాళ్ళకి ఫినిష్. వాళ్ళది అదే మోక్షం. అంతంతే అలా మన రామానుజాచార్యులు మధ్వాచార్యులు వచ్చింది ఏం చెప్పరే, సేమ్ ఈ భాష్యాలే పెట్టుకోందే, శంకరాచార్యులు పెట్టుకోలే వాళ్ళు. ఈ గైడ్ బుక్స్ రాస్తారు కదా ఎవరో పంచపాదిక భామతికారులు, వాళ్ళు తీసుకొని శంకరాచార్యులు తప్పు రాసిండారు అని చెప్పి వీళ్ళేమో పెద్దోళ్ళు అనేసిందే సత్యం ఇంకా మోక్షం చేసి పెట్టరు వీళ్ళు. ఎంత మహాత్ములు వీళ్ళు, పెద్ద జ్ఞానీలు, సంస్కృతికి వస్తుండే వాళ్ళు వాళ్ళే తెలుసుకోకపోతే ఇట్లే అయ్యేది. బట్ సరి అయిన చిక్లే వీళ్ళకి, శంకరాచార్యులు వాళ్ళు పెట్టుకోలే వాళ్ళు, ఇట్లా అంట చెప్తారు దానికోసం. ఇప్పుడు హిందూ ముస్లిం ధర్మ క్రిస్టియన్ ధర్మకి ఇంత ఇదేం పెద్దదాయా, వాళ్ళు అదే చెప్తారు అంతే. వీళ్ళు అక్కడి వరకు వచ్చి కూర్చుంటారు. వీళ్ళు మోక్షం అనేది చెప్పరే, వాళ్ళు చెప్పేది అదే, దాన్నే మోక్షం అంటారు అంతే. ఈ అవుట్ కోసము ఇది ఎవడు ఒకరిపైన పోలే. అయితే మోక్షం అంటే నిజమైన మోక్షము బతికినట్లే ఇక్కడే మన అనుభవం దవల ఉండారా లేదా, ఉండరు. రామకృష్ణ పరమహంసలు రమణ మహర్షి కావలసిన జనాలు చిక్తారు ఉండి, మీకు వాళ్ళకేంటి అనుభవం మనకేలా కాకూడదు అంటే ఇట్లు తీసుకొని వస్తారు. ఆమెను ఇంకా ఈ ధర్మకాండం లోపల, ధర్మ జిజ్ఞాస లోపల కర్మాలకి ఇంపార్టెన్స్. కర్మాల లోపల 4 పనులైతుంది. కర్మాలంటే మోక్షమోక్తిడిచి. మరి ఏమైతుంది కర్మాల్లో? లేకుంటే కొత్తగా నాకు చిక్కచ్చు, నాకు బిడ్లు ఇవ్వచ్చు, సరే నాకు విద్య లేదు, విద్య చిక్కచ్చు, లేకుంటే కొత్తగా ఇయ్యచ్చు. రెండోది పాలు మజ్జిగ మాదిరి చేంజ్ కావచ్చు, అవుతుంది కర్మంని. ఇంకా మూడోది నేను నాకు గొత్తులాక తప్పు చేయిస్తాను, ఏమో పాపం ఏమో వచ్చేస్తుంది, నేను దాన్ని కలుసుకోవాలా, ప్రాయశ్చిత్త కర్మ. ఆ ప్రాస్టిట్యూట్ ఖర్చు కదా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి ఉండేదాన్ని లేకుండా అట్లా చేయొచ్చు, అట్లా అయింది. ఈ కర్మాల్లో ఇన్ని ఉంటుంది. ಯಾವುದೋ వస్తువు నేను కాల్ చేస్తాను చూపించండి, లేకుండా ఎట్లా చేయొచ్చు, ఉండేదాన్ని లేకుండా ఎట్లా చేయొచ్చు, లేకుంటే దాన్ని పొందే మాదిరి చేయొచ్చు. బిడ్లే నాకే, మీరు పుత్రకామేష్టి యజ్ఞం చేయండి, బిడ్లు వస్తారు మీకు, విద్య అన్నీ వస్తుంది. ఇవన్నీ ఈ కర్మంలో 4 బెనిఫిట్లు ఉండేది. ఈ 4ని ఇంకా మీకు మోక్షం చిక్కేలే అంతే. ఎలా అంటే ఈ కర్మంలో మీరు 4 చేస్తారు కదా, ఇవి చేసి పొందేది, దీనికి సాధ్య సాధన అంటారు. ఇది నేను చేసేదాన్ని ఇంకా నాకు చిక్కుంది, నా దగ్గర లేదు, పొందల్లా. పొందుతువే శాశ్వతంగా ఉండేలే. బిడ్లు వచ్చిరే శాశ్వతంగా ఉందా? నీ పేరు, దుడ్డు, పెండ్లాము, బిడ్లు, ఆస్తి పాస్తి అడుక్కుంటువే వస్తుంది. దానికంతా కర్మకాండంలో ఉంది, రీజన్లు ఇస్తారు. అదే అని వీళ్ళు ఇవన్నీ చెప్పే పేరే, లేకుంటే వీడు వీరప్ప అయిపోతాడా? దానికోసం వీనికి దావ చూపించాలా, వానికి ఇంకా మోక్షం ఇచ్చి అవన్నీ వద్దు నాకేంటాడు వాడు. నాకు నేను సుఖంగా ఉండాలా, నేను పెళ్లి చేసుకోవాలా, నా పెండ్ల పో గుహే, నీకు ఈ దావ ఉంది పో. మాలకు పోతారు, మీ దగ్గర దుడ్డు ఉండేదే ఇంత, ఓకే యూ విల్ టేక్ ఓన్లీ దిస్ మచ్ అంట, అట్లా దానికి సంబంధపట్టినది ఇస్తారు. ఇంకా దుడ్డు జాస్తి ఉందా, గో ఫర్ డైమండ్ అంటే ఇట్లా చెప్తాం కదా, అట్లా. సో మన దాంట్లో ఈ చేసి పని పొందేది చెప్తాం మేము, చేసి పొందేది. అవి ఎట్లుంటుంది, టెంపరీ, అవి పూర్తి పర్మనెంట్గా ఉండాలి. మరి పర్మనెంట్గా ఉండేది కావాలా, ఏం కావాలా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యు ఆర్ రాంగ్ నాలెడ్జ్గా నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు, దానికి కావాల్సింటే తీసేస్తే అప్పుడు నువ్వు పర్మనెంట్గా ఉండేది నీకు చిక్కినట్లు కాదు, అది మొదలే ఉండింది. అది ఎంత బాగా చూడండి, మన ఇంట్లో నా మోక్షం ఉండేదాన్ని ఇంకా. సో మనకి అలా బెనిఫిట్ ఉంది అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కర్మకాండ వేరే అయ్యలే, ధర్మ జిజ్ఞాసలు ఛాన్స్ లేదు అంటే చెప్తా ఉంటారు వాళ్ళు, డిఫరెన్స్లు చెప్తా ఉంటారు. దాన్ని మనం చూసుకుంటే అవుతుంది. ఉన్నటువంటి పేజ్ ఎక్కడికో పేడిస్తుంది కదా ఇది.
సో ఇవన్నీ డిసడ్వాంటేజ్లు. అడ్వాంటేజ్లు ఉంది, డిసడ్వాంటేజ్లు ఉంది. సో ఈ ధర్మ జిజ్ఞాసలో ధర్మ జిజ్ఞాసే, ధర్మము అంటే కర్మకాండ మొదలనేది దాంట్లో ఇవి రెండు చూసిందాయా. ఇవి అనిత్యము. మీరు ఏమై పండండి, పెండ్లాము బిడ్లు అవి ఇవి అన్నీను, అవి పర్మనెంట్ కాదు. అది ఎప్పుడైనా ఒక దినం పయ్యే ఎట్లా అని. సో మన చాయిస్. అది నీకు పర్మనెంట్ కావాలన్నా టెంపరీ కావాలన్నా ఇట్స్ యువర్ చాయిస్. లేకపోతే పర్మనెంట్ కొంచెం కష్టం ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్వేస్ పర్మనెంట్. హ్యాపీనెస్ అంతే, రెండునూ అంతే. అన్నిట్లోనూ డిఫరెన్స్ ఉండే ఉంటుంది. ఎప్పుడు నేను ఇప్పుడు మీరు అమెరికాకు పోయేటప్పుడు చాలా కష్టం పడాలా, త్యాగం చేయాలి, అవన్నీ చేసాయంటే మీకు పర్మనెంట్ మీకు అవుతుంది అంటే చెప్తారు. అట్లా ఈ మోక్షము అట్లా కాదు. మోక్షం అంటే ఎక్కడ వస్తుంది? బ్రహ్మ జిజ్ఞాస. దాన్ని వేదాల్లోనే చూపించిండేదే. అయితే ఎండ్ పార్ట్ ఆఫ్ ది వేదాలు. దానికోసము ఇది కర్మం ఇంకా కానే కాదు అంటే తీసేస్తారు. సో అవుట్కే మనకు మోక్షం ఏమిటి ఇంకా అవుతుంది అంటే చెప్పేది మేము, మోక్షం మనకి ఏమిటి ఇంకా అవుతుంది చెప్పండి. ఎప్పుడు నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మోక్షం ఏమిటి ఇంకా అవుతుంది? జ్ఞానం ఇంకా, కర్మం ఇంకా అయ్యలే. మీరు ఏమే కర్మం చేయండి, యజ్ఞాలు హోమాలు చేయండి, మీకు పాము దిగిపోతుందా పయ్యలే. జపం చేయండి, లేకుంటే ఇవన్నీ కర్తృతంత్ర సాధన అనేస్తాము. ఇవన్నీ కర్తృతంత్ర సాధన ఇంకా మీకు పయ్యలేదు. ಮತ್ತೆ జ్ఞానం ఇంకనే పోయేది. ఈ బ్రహ్మ జిజ్ఞాసే జ్ఞానకాండ. జ్ఞానం ఇంక అంట డిఫరెన్స్ చూడండి దానికి దీనికి. అది టెంపరీ, ఇది పర్మనెంట్. సాధువులు అట్లే డిఫరెన్స్ అంటే చూపిస్తూ ఉంటారు. మోక్షం అంటే సంసారం విడిగడే, పుట్టు సావల్ని ఇంకా తప్పించుకునేదే, ప్లీజ్ హ్యాపీనెస్ చిక్కేది. ఇప్పుడు ఇంతవరకు మనకి ధర్మ జిజ్ఞాస చూపించింది. ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాసకి వచ్చింటారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమి అంట. ఇప్పుడు ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస రెండు ఉంది మన దగ్గర. రెండు జిజ్ఞాసలే. ఈ రెండిటికును మనకి ప్రూఫ్ ఏమి? ఎవరు చెప్తే మనకు అర్థమై, ఎవరు చెప్తా ఉండేది ఇవి రెండును చెప్పండి. ఎవరు చెప్తా ఉండ, మనకి ఎవరు తెలిపిస్తూ ఉండరు ఇవి రెండును? ఆధారాలు యావది? బుక్స్ కానీ యావది కానీ యావది అర్థమవలేదు సార్, మీ ప్రశ్న అర్థమవలేదు. ఇప్పుడు ధర్మ జిజ్ఞాస మొదలనేదే, బ్రహ్మ జిజ్ఞాస రెండోది. ఇవి రెండిటికు మనకి నాలెడ్జ్ కావాల్సింటే ఎక్కడి ఇంకా తీసుకోవాలి? యావది బుక్స్ మనకి, యావది అదే బుక్స్ కానీ అవి ఏమంటారు దాన్ని? వేదాలు. వేదాంతానే ఫస్ట్ పోర్షన్ వచ్చిందే ధర్మకాండ, కర్మకాండ, రెండోది జ్ఞానకాండ. బట్ ఇవి రెండు ఇప్పుడు ఈ ధర్మ జిజ్ఞాస ఉంది కదా, ఇది పోయేది ఓన్లీ ఆన్ ది బిలీఫ్. నమ్ముకోవాలా? ఇప్పుడు నేను ఈ కర్మం చేస్తాను, ఈ కర్మం చేస్తే నాకు ఫలం చిక్కింది గొత్తా, నాకే నమ్ముకోవాలా? డాక్టర్ దగ్గరికి పోతాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటారు, అయితే నేను చెప్పింటారు తీసుకొని చూడాలి. ఐ డోంట్ నో, కావచ్చు కాక ఉండొచ్చు. బట్లో ఇక్కడేమి బిలీఫ్. యాగా పుస్తకంలో చెప్పింది, వేదాల పుస్తకం లోపల. బేరవాళ్ళది అంతే, బేరవాళ్ళది కురాను గిరాను వాళ్ళ పుస్తకం చెప్తారు. మా గురువులు చెప్పి అంతే. ఏమి గురువుల పై ఇంకా దిగరేమే, వాళ్ళు చెప్తే వాళ్ళనే నమ్మాలనేది ఏమి ఒట్లో నమ్ముకోవాలా. ఈ ధర్మ జిజ్ఞాస. ఇప్పుడు స్వర్గం నరకం ఎవరైనా చూసొచ్చి చెప్పిండారా? చెప్పలే. ఏం చేయాలా? నమ్ముకోవాలా. నమ్ముకునే ఆధారం ఏమి? ఆ పుస్తకం. మనకి వేదాల పుస్తకము ఉంటాము, అది ఋషుల్నికి వచ్చింది, బట్ అది అపౌరుషే అంటాము. వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలు చెప్తారు. బిలీఫ్. ధర్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస కూడాను మనకి చెప్పి పెట్టేది, దీన్ని తెలిసిపెట్టేది వేదాలే. ఇక్కడ మనం బిలీఫ్ కావాలా. బట్ ఇది కంప్లీట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది బిలీఫ్. బ్రహ్మ జిజ్ఞాస ఎట్లా మీకే గుర్తుంది? 3 స్టేజెస్ ఇంకా చూపించేస్తాము. ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఇక్కడ అగ్గి చల్లగా ఉంది అని చెప్తారు, పెట్టుకోండి. నమ్ముతామా? నమ్మలేదు. వి వాంట్ ప్రూఫ్. అది కాక అనుభవానికి విరుద్ధంగా ఉంది అంటాము. అప్పుడు ఇక్కడ మనకి
నమ్మకం ఒకటే కాదు, దాని చేతిలో అనుభవము, సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా చూపిస్తాము. ఆ డిఫరెన్స్ ఉంది ఇవి రెండింటికి అని చెప్తా ఉంటారు. రెండింటికో ఆధారం వేదాలే, రెండుని నమ్ముకోవాలా. స్టార్టింగ్లో రెండు నమ్ముకోవాలా మీరు. బట్ ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది యూ నీడ్ నాట్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ ది శాస్త్రాలకుంటే నంబికే శ్రద్ధే కావాలా. నంబికే, శ్రద్ధే ఇవన్నీ కావాలా. బట్ మేము మీ ప్రూఫ్ లోపం చూపిస్తాము, సార్వత్రిక పూర్ణానుభవంగా చూపిస్తాము, ధర్మ జిజ్ఞాసను చూపిస్తాము. ధర్మ జిజ్ఞాస కూడాను మేము చూపిస్తాము. ఎట్లా? ఇప్పుడు సత్యం స్వర్గానికి పోతాము, సూక్ష్మ శరీరం పోతుంది అంటారు. అప్పుడు మేము మీ వీటిలోపం చూపించిస్తాము సూక్ష్మ శరీరం. అట్లా అట్లీస్ట్ వీటిలోపు మేము అన్నీ చూపించచ్చు. ఇది వీటిలోపల కేవలం శ్రద్ధే ఉండాలి. రెండిట్లోనూ శ్రద్ధ కావాలా. ఇక్కడ పరమాత్మ అనే తత్వ బ్రహ్మ జిజ్ఞాసలో అదే మెయిన్, అదే హీరో. హీజ్ హీరో. ఆ హీరోని పెట్టుకొని అన్నీ షురువైతుంది. అయితే ఈ పరమాత్ముడు ఈ శరీరంకింత వేరే, ఈ శరీరం కాదు. మనకంతా గుర్తుంది. ఇది దాని ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ అంటాం మనము, అది గుర్తుంది. సో అక్కడ మన ఉపనిషత్తులో యావది ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లయిపోతుంది. యావది ఒకటిని మనము పరుచుకుంటే అంటే లేకుండే చిక్కేంట కాదు. దాన్ని కనుక్కోనేది నేను, ఉండేదాన్ని నేను కనుక్కుంటే నాకే ఆనందం చిక్కింది. అంటే ఇఫ్ ఐ గెట్ వన్ ఐ గెట్ ఎవ్రీథింగ్ ఆడతారు ఇవిట్లో కదా. అట్లా దానికి మనకు గుర్తేముంది, మడక కొడుక ఇట్లవన్నీ ఉంటుంది. మొన్ను అనేది తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లు అయిపోతుంట మనకి ఇక్కడ చూపిస్తారు. అయితే వేరే పుస్తకాల్లో ఈ ధర్మ జిజ్ఞాస లేదు, డెఫిషియన్సీ లేనే లేదు వాడికి. ఇవి ఎప్పుడు ధర్మ జిజ్ఞాస లేదో వాళ్ళకి కష్టమవుతుంది. నెక్స్ట్ ఏమైతుంది ఇక్కడ చూస్తాం. ఆ దామనికి చెప్తాను నేను. మనము సార్వత్రిక పూర్ణానుభవంగా చూపించేస్తాము. బ్రహ్మ జిజ్ఞాసలో పూర్ణానుభవం ఆధారం పెట్టుకుంటాం. సార్వత్రిక పూర్ణానుభవ మనకి బతికినట్లే ఆ తత్వంలో నిలుస్తాము. నమ్ముకునేదేమొచ్చా దానికోసము దీనికి చాలా ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇది. ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తారు ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస విచారం లోపల. ఇప్పుడు ఒక ప్రశ్న, ధర్మ జిజ్ఞాస కర్మకాండ విచారాలు, ఈ వేదాల్లో చెప్పే కర్మకాండాలు ఏమది యాగ యజ్ఞ హోమ హవనాలు అవన్నీ మనము చేసుకొని ఎలా అంటే ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస ఉంటుంది. ఈ ధర్మ జిజ్ఞాస మనం కంప్లీట్ చేసుకొని బ్రహ్మ జిజ్ఞాసకి దావలనా అంటే ఒక ప్రశ్న ఉంది. ఆన్సర్ ఏమి ఇస్తారు మీరు? ధర్మ జిజ్ఞాస అంటే యాగాలు యజ్ఞాలు హోమాలు అప్పుడు కాలం అవన్నీ చేసుకొని తవల్ల అంట. అవన్నీ చేసుకొని వస్తేనే నాకు దీనికి ఎంట్రీ చిక్కేదా? లేదు సార్, అట్లా ఏం లేదు. వెరీ గుడ్. మరి ఏం చేస్తే దావచ్చు ఇక్కడికి? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఏమిటి? ఇంకా మననం శ్రవణం కాదు, చిత్తశుద్ధి ఏమిటి ఇంకా చేయాలి? ఇప్పుడు నాకు ఈ కార్యాలు నాకు వద్దులే, చేసేకి వచ్చలేదు, ఎవరు చెప్పించేవాళ్లే చేసేవాళ్లే. దానికోసము వాళ్ళేం చెప్తాడో దీనికి ఇంకొకరు ప్రశ్నిస్తారు, స్వామి మీ బ్రహ్మ జిజ్ఞాసకి దావలసింటే ధర్మ జిజ్ఞాస చేసుకునే దావల్లా. మీరు పియూసీకి పోవలసింటే ఎస్ఎల్సి పాస్ అయిండల్లా, లేకపోతే మీరు పియూసీకి పోయేలేదు అంటే వీళ్ళు ఒకడు ప్రశ్నిస్తాడు, శంకరాచార్యులు చెప్తారన్నా అంటారు. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ధర్మ జిజ్ఞాస అయ్యమింకనే మీరు బ్రహ్మ జిజ్ఞాసకు పోతారు అంటే వేరే జాతులకి ఏం చేస్తారు? హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ వాళ్ళకి అందరికీ ఏం చేస్తారు? వాళ్ళకి ఈ విచారాలే గొత్తలే.
వాళ్ళకి మైలికి ఆచారాలు ఏమి గొత్తలే, ఇప్పుడు వాళ్ళకి మోక్షం లేదా? ఆ ప్రశ్న వస్తుంది. శంకరాచార్యులు ఇక్కడ ఎట్లా చెప్తారు అంటే, దాంట్లో దీనికి సంబంధమే లేదు, అది మేము చేయకూడదు అనే లేదు, నమ్మకూడదు అనే లేదు. మేము నమ్ముతాము, మేము దాన్ని చేసుకొని వస్తాము. బట్ ಬೇರೆ ఉంది, అవి చేసుకుంటే చాలు. యావదది బ్రహ్మ జిజ్ఞాస కావాల్సింటే మనకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలో చెప్పండి? పిహెచ్డి పోవాల్సింటే నాకేం క్వాలిఫికేషన్ ఉండాలా? నేను చెప్పింటే మీకు నాకు ఉందా? 4. నాట్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్. కర్మయోగ కాదు, కర్మయోగ ఇనిషియల్లో అన్నీ ఒకప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు పిహెచ్డికి పోవాల్సింటే బిఎస్సి ఎంఎస్సి అయ్యిండాలా, దెన్ ఓన్లీ ఆర్ ఫిట్ ఫర్ పిహెచ్డి. బిఎస్సి ఎంఎస్సి అయ్యిండేది ఏంటి? ఏమి ಯಾವುದೇ క్వాలిఫికేషన్ 4. ముముక్షత్వం కావాల్సింటే ఏం చేయాలా? ముముక్షత్వం నాకు దేవుడే కావాలనే ఆశ పుట్టాల్సింటే ఆ 4 క్వాలిఫికేషన్ మర్చిపోయింటారు. చెప్పింటిని ఒక చార్ట్లో కూడా ఉంది. బ్రిడ్జ్ ధర్మ మార్గంలోనే ఉండాలి. సాధన చతుష్టయ, నిత్య అనిత్య వస్తు వివేక. నిత్య అనిత్య వస్తు వివేక అంటే మనం చేసుకుంటున్నాయి 2వ అధ్యాయంలో. నాకు ముందా నిత్య అనిత్య వస్తు వివేక ఏం చెప్పండి? ఏది నిత్యము అంటే ఏది పర్మనెంట్, ఏది పర్మనెంట్ యావది? ఆత్ముడు పర్మనెంట్ సార్. కరెక్ట్. మిగిలిండేది మిగతాదంతా అనిత్యము. అంతే. ఎంత బాగా చూపించరే. 3 స్టేజెస్ తీసుకొని మనకి నిత్యమే అవది అనిత్యమే అవది చూపించేసరే. ఫస్ట్ ఇది మనకు కావాలా? ప్రపంచంలో యావది సత్యమో దాన్ని పెట్టుకోవాలనే వర్తు లేకుంటే దానికి పెట్టుకొని నేనేం చేయాలి? అక్కడ పామే లేదు. ఇప్పుడు ఇది సత్యము నింటే నాకు ఈ కనసుకు కావాల్సిందే యాల్తాలే ముగిసిపోయా. కనసు నేను సత్య అంటే అనుకుంటున్నాను, కనసు ఉంటే కలదు. ఈ వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము అన్ని సుళ్ళు ఉంట గొత్తాయా. మరి ఇది అదే తర సుళ్ళు. ఇట్లా మనకి నిత్య అనిత్య వస్తు వివేక ఇది ఎప్పుడు వస్తుందో మీకు అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇది మనం చూసుకోలేదా? వచ్చలే. 1. 2వది ఇహ మూర్త ఫల భోగ విరాగ. ఈ లోకము పరలోకము. స్వర్గము వద్దు స్వామి, నాకు మోక్షం కావాలా, మీ స్వర్గం వద్దు. ఎలా స్వర్గం? ఈజ్ ఇట్ పర్మనెంట్? మీరు స్వర్గానికి పోతారు, పర్మనెంటా? లేదు. ఆ ఫలం ఎంత ఉంటుందో, మీ దగ్గర 1 lakh క్యాష్ ఉంటుంది, అది ఖర్చు అయ్యే వరకు అక్కడ పోయి మజా చేస్తారు ಯಾವುದೋ ఊర్లో. అయిపోయిన తక్షణం ఏం చేయాలా? పునరపి జననం పునరపి మరణం జఠరేషి అని వాపస్ తవ్వాలి. దుడ్డు అయిపోయా, నా పుణ్యం ఉండింది అంతే. పొదండి అవతలకి ఏంటారు వాళ్ళు. మీరు స్వర్గంలోనే ఉండండి, నరకంలోనే ఉండండి. మీది ఎంత పాపం చేసింటారో అంత అనుభవించాలా, మీకు గెట్ అవుట్ అంటారు. పుణ్యం చేస్తున్నాను అంతే. స్వామి నేను పుణ్యం చేసినాను, అయిపోయా మీ పుణ్యము. క్యాష్ ఉండింది అంతే. మీ దగ్గర ఉండింది రూమ్ రెంట్ ఉండింది 2 దినాలకి, అయిపోయి నవ్వు గెట్ అవుట్ అంటారు అంతే కదా. అట్లా ఇవి అనిత్యము, అది కూడా అనిత్యమే. మీరు ఎంతే పెద్ద స్వర్గం చెప్పండి, ఈ ముందుకు ఉపనిషత్తు లోపల ఉపాసనలు ఉంటే చెప్తారు, అది సాధనే. వాడు సచ్చే వరకు ఒక ఉపాసనే చేయాల. అహంగ్ర ఉపాసనే, ఓంకార ఉపాసనే, ఇవన్నీ ఉంది. చాలా కష్టాలు అవి. ఇప్పుడు ఎవరు చేశారు? ఉపనిషత్తులో వస్తుంది. దీన్నే వీళ్ళు చెప్తా ఉండేది. ఎవరు వీళ్ళు గోపినాథ్ కాదు, వీళ్ళు రఘునందన్ వాళ్ళు. ఇవన్నీ అనిత్యాలు. ఆ పువర్ణులు ఒక పునరావర్తనం. అర్జున అంటే భగవద్గీతలో కృష్ణ భగవంతుడు చెప్పిడిచెండాడు. నువ్వు అక్కడికి పోయినాను, నీ ఫలము ముగిసా అంటే వాపస్ తవల్లప్ప అంటే మొత్తం నాకు అదొద్దు. వైరాగ్యం తవల్ల. నిత్య అనిత్య వస్తువులు మొదలు బాగా చెక్ చేసుకోవాలా. ఇది మెలికేస్తూ ఉండాలి మనం ఎప్పుడునో. మెలికేస్తూ ఉంటే నాకు ఈ ప్రపంచంలో వైరాగ్యం వచ్చేది. వైరాగ్యం అంటే ఇడిచేసి కాడకపోవాలా, సన్యాసి బట్టలేసుకోవాలా? నో, మన మనసులో ఇడియల్లా. మన మనసుని ఇంకా డిటాచ్మెంట్ కావాలా, అభిమానం పోవాలా. నేను నాది అనే దానిపైన అభిమానం పోవాలా. అది పోయితే దీన్ని అప్పుడు వైరాగ్యం వస్తుంది. యావది వద్దు, నాకు దేవుడే కావాలా. 3వది నాకు ఈ క్వాలిఫికేషన్లు ఉండాలి. 6. శమ దమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధ. శమ అంటే మైండ్ కంట్రోల్, శమ దమ ఇంద్రియ కంట్రోల్, శమ దమ ఉపరతి 3 పొద్దులు దేవుని చింతనే చేస్తా ఉండే ఒక ఉపరతి.
ఇప్పుడు పుస్తకం చదివాదండి, ఇలా కొంచెం జపం చేయండి, 3 పొద్దులు ఈ తొట్టే ఉండాలి మీ మనసు. ఉపరతి, ఉప సమీపం దగ్గర, రతి దాంట్లోనే నాకు ఒలుగుండేది. ఐఎమ్ ఐ లైక్ దట్ యాక్చువల్లీ. అది రతి, ఉపరతి. తితిక్ష, తితిక్ష అంటే షార్ప్నెస్. ద్వంద్వాలు వచ్చాయంటే దాన్ని రియాక్ట్ కాక నేను ఉండాల. ఇది మనం చూస్తుంది నిత్యానిత్య వస్తాలు మొదలు వస్తుంది అది. అవన్నీ నిత్యానిత్య కాదు, ద్వంద్వాలు, సుఖ దుఃఖ శోక మోహ రాగ ద్వేషాలు, ఇవి ఆగమపాయలు వచ్చిపోయేదే. దీన్ని మనము వివేకంగా తడుచుకోవాలంట చెప్పరే. ఆమెనిక నిజంగా లేదు అంటే చెప్పరే చూపించరు మనకి. ఇది ఒకటి. కొనాకే ఎప్పుడు సంతోషం ఉండాల. ప్రపంచం పడిపోతుంది, కరోనా వచ్చి అందరూ చచ్చిపోతూ ఉండరు, మన సంతోషం దుఃఖం తాకూడదు. అలాంటి మన రియల్ నేచర్ అది. మనము చంపేకి ఎవరి చేతిలోనూ అయ్యలేదు అంటే ఎప్పుడు సంతోషం ఉండాలంట. ఇది ఎంత బాగుంది చూడండి. క్షమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానం ఉండాలి ఎప్పుడునో. మీకు ఈ సమాధానం కర్మయోగ చేసింటే వస్తుంది బ్యాలెన్స్డ్ మైండ్. ఎప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుందో మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇంత ఆమెకి శ్రద్ధ, మనకు అన్నిటిపైన నమ్మకం ఉండాల. మన వేదాలు, మన పుస్తకము, మన గురువులు వాళ్ళు చెప్పే ఈ మోక్షం విచారము ఇక నమ్ముకునేదేంలే. వాళ్ళు దానిపైన శ్రద్ధ ఉండాలి. నా పైన, గురువుల పైన, నేను చేసే సాధనల పైన నమ్మకం ఉండాల. ఇవి ఉండాల. అంత మీకు ఇవన్నీ ఉంటే నాకు దేవుడే కావాలా అనేది తానుగా వస్తుంది. ఇప్పుడు సౌజన్య వాళ్ళకు ఉంది కదా, అది ఒకటి ఉంటే చాలంట ఇవన్నీ ఏడ్చుకొని వచ్చేస్తుంది. ఈ 4లో అది ఉండాలా ఎప్పుడూను. ఎవరికి ఇది పుడుతుందో వాళ్ళ జన్మము అయ్యింది అనుకోండి. మా మాతాజీల విచారం ఎనిన తక్షణము జస్ట్ ఓవర్ నైట్లో ఐ గాట్ దిస్, ఐ డోంట్ నో హౌ ఐ గాట్ ఇట్ అంతే. అప్పుడు ఇంకా ఇప్పుడు వరకు ఎక్స్ప్రెస్ ట్రైన్ వదిలిపోతాం. మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యారు, ఏం చేసేకేయలేదు. ఏమైనాను ఇది ఎప్పుడు నాకు బేజారనేదాన్ని వీటిలో ఇన్నేళ్ళు నేను చదివినాను, దాన్నే చదువుతాను. ఎప్పుడు బేజారనేట్లే, నాకు హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయితే పోతుంది. ఇదే కావాలంటే అది ఒకటి పెట్టుకోండి, ఇంకా అన్ని బాలం తర వచ్చేస్తుంది మీ చేతిలో. ఈ క్వాలిఫికేషన్ను హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి ఏమైనా డివైడ్ చేయండి చూస్తాము. స్వామి మీ కర్మకాండ చెప్పండి, అది హిందువులది, మేము నమ్మేదండి. మీరేమో ఇది యాగ యజ్ఞాలు, హోమ హవనాలు మాకొద్దు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దాంతో దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ముస్లిం వాడు చేర్చిది, క్రిస్టియన్ వాడు చేర్చి, వాళ్ళు అందరూ చేస్తాం. మనము అందరూ వ్యవహారంలో చేస్తాము. ఈ క్వాలిఫికేషన్ ఉంటే హీఈస్ ఫిట్ ఫర్ బ్రహ్మ జిజ్ఞాస. అంత కొట్టుకొని పోయేసేది. వీళ్ళంతా ఏం చేసిండ్రే, ఇది మా సొత్తు, పేరవాళ్ళకి ఎవరికి అధికారం చిక్కూడదు చేసిండ్రే. శంకరాచార్యులు వచ్చిందే ఎత్పెట్టండా మీది, అది మాత్రం మీ సొత్తు. ఇది బ్రహ్మ జిజ్ఞాస. ఎట్లా పాపిష్టుడికి కూడా పరమాత్ముడే ఆ ఆత్ముడైంటే దాన్ని ఇంకా దాన్ని తెలుసుకొని అందరికీ అధికారం ఉంది. మీరు దాన్ని లేదు అని మీకు ఎవరికూ లేదు, వేదాల్లో ఉంది, చూపిస్తానంట చూపించిండారు వాళ్ళు. ఇది శంకరాచార్యులు చేసిన పెద్ద పని. చూడండి, ఇది గ్రేట్నెస్. వేదాల్ని మూలకేయలే, వేదాలకి గౌరవం ఇచ్చిరి, రెస్పెక్ట్ ఇచ్చిరి. బట్ దీన్ని ఇడ్చిట్లే. మీరు చెప్పినట్లు అది అయ్యేమి ఇంకా ఇది కావాలా? లేలే, ఇంత ఉంటే చాలు. ఈ క్వాలిఫికేషన్ ఎవరికి కావాల్సిన ఉండొచ్చు. యమనియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు చెప్పలేదు. మీరు క్రిస్టియన్ ధర్మంలో, ముస్లిం ధర్మంలో, జైన్ ధర్మంలో పాపం చేయదండా, మోసం చేయదండా, దొంగతనం, ఇవే ఉండేది. ఇక్కడ ఇంకేమీ లేదు. ఇవి అందరికీ ఉండే ఉంటుంది పుట్టినప్పుడు. నీకు అలాకుంటే పెరిగించుకోవచ్చు. వాళ్ళు ಯಾವ జాగా ఉంటాయేమంట సజ్జనరే జూట్ మత్తు బోలో వాళ్ళకి చెప్పించాలనా. ఇంత ఉంటే చాలు, బ్రహ్మ జిజ్ఞాస్కి హీస్ అధికారి అంటారే. ఇక్కడికి నుంచి పెడతాను. ఇంకా బ్రహ్మ జిజ్ఞాస ఊహింతుంది. ఐ థింక్ అయిపోతుంది నెక్స్ట్ క్లాస్కి. గుడ్. ఇక్కడికి నుంచి పెడతాను. శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.